దురదృష్టం ఏంటంటే ఒకనాడు మన నీళ్లను మన రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పినారు, ఆంధ్రలో కలిపేసినారు. ఇవాళ మనకు ఉండేటువంటి రాష్ట్రం అయినాక కూడా మనకు ఉండేటువంటి కృష్ణా జలాల మీద మనకున్న హక్కును కృష్ణార్పణం చేసి ఆంధ్రకు అప్పచెప్పేటువంటి కుట్ర పన్నారు. దీన్ని బహిరంగపరిచి తేటతెల్లం చేసి ప్రజల్లోకి తీసుకుపోవడం కోసమే మరోసారి జల ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికే ఇవాళ నల్లగొండ వేదికగా ఈ శంఖారావాన్ని మోగించడానికి కేసీఆర్ గారు మరోసారి మీ ముందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వాగతించి ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. సైలెన్స్ గట్లనే ఉండాలి సార్ వచ్చేదాకా. ఒక్కసారి ఇట్లా జై తెలంగాణ ఎత్తురే. అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో జై బోలో. ఏ కండువాలు తీయాలి అందరూ, కండువాలు తీయాలి అందరూ. దండు గదిలే దండు గదిలే దండు గదిలే అన్న అందరి కండువాలు తీయాలి. ఎవరి కండువాలు టోపీలు చేతులలో ఉండాలి. అందరికీ గాలిలో తిరుగుతూనే ఉండాలి. పాట అయిపోయాక సార్ వస్తాను ఇంకొక 5 నిమిషాలు. అన్న బిల్లింగ్ ఉండాలి. చంద్రశేఖర్ రావు గారు మన సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి సందర్భంగా మనందరి కరతాళ మధ్య వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. అలా మీ జెండలే మీ కండువాలే అన్న, మీ కండువాలు నింపుని, మీ కండువాలు జలాల పరిరక్షణ హక్కులకై జలో నల్గొండ పేరుతో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి తెలంగాణ జాతిపితకు ఈ నల్గొండ కథ నుంచి గులాబీ సైనికులు తెలంగాణ రైతాంగం అంతా కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి. అన్న కళాకారుల వేదిక మీద ఇతరులంతా దిగిపోలే, ప్లీజ్ సహకరించాలన్నా. అన్న కళాకారుల వేదిక మీదకి ఎక్కుతున్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోలే, ప్లీజ్ దిగిపోవాలి. అన్న కళాకారుల వేదిక మీదకి ఇతరులు ఎవరు రావద్దు. అరే ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. ఊరు ఊరు ఒక్కటై ఉద్యమించరు, జై బోలో జై కేసీఆర్ ఉద్యమించరు. జై బోలో జై కేసీఆర్, జై కేసీఆర్. సౌండ్ ఎందుకు బంద్ చేసినవే? ఆగు తమ్మి ఒక్క నిమిషం ఆగండి అన్న, ఒక్క నిమిషం అన్న. వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అరవకండి. ఈ పక్కన వేదిక మీదకి ఎక్కుతాను ఒకటే పోరాటం చేస్తారు. ఏందబ్బా మీ బాధ ఏంది? హలో బ్రదర్, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కృష్ణా జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణకై తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది కలిగించే విధంగా, మన కడుపు కొట్టే విధంగా సాగర్ డ్యాం నిర్వహణ, శ్రీశైలం డ్యాం నిర్వహణ బాధ్యత కేఆర్ఎంపీకి అప్పచెప్పడాన్ని నిరసిస్తూ చలో నల్గొండ పేరుతోని తెలంగాణ జాతిపిత తరలిచ్చినటువంటి ఈ కార్యక్రమానికి నల్లగొండ గడ్డ తెలంగాణ రైతాంగం హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది. మీ అందరి కరతాళ మధ్య అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిల్లరమల రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకులకు ఈ వేదిక మీద నుంచి మనందరం కూడా హెచ్చరికలు జారీ చేద్దాం, హెచ్చరికలు పంపుదాం. దానికి మీ అందరి మద్దతు అవసరం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఆర్కెస్ట్రా ఓకే ఆర్బీ న్యూస్ లైవ్లో చూస్తున్నాము. ఒక బాక్స్లో మేడిగడ్డకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బృందంతో మంత్రులతో పాటు మరి ఎమ్మెల్సీలు అదేవిధంగా కొంతమంది సిపిఐ నేతలతో అక్కడికి వెళ్ళి మేడిగడ్డను సందర్శించారు. అదేవిధంగా ఇప్పుడు కొద్దిసేపట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించనున్నారు. అదేవిధంగా ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారు. ఇక మరో బాక్స్లో మనం చూడొచ్చు నల్గొండకు సంబంధించి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నడుస్తోంది. ఇక ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు నాయకులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనాల్ని కూడా అక్కడ పోగు చేశారు. అయితే కేసీఆర్ మాత్రం ఇక రాలేదు. మరికొద్ది క్షణాల్లో అక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో చూసినట్లయితే గనక జల వివాదం అనేది చాలా హీట్గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మేడిగడ్డకు సంబంధించి ఇదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను మరి ప్రజలకు సంబంధించి తెలియజేసేటటువంటి నేపథ్యంలో మరోవైపు మరి బీఆర్ఎస్ ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి ఏదైతే అన్యాయం చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ సైతం అక్కడ భారీ బహిరంగ సభ పెట్టడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో కావచ్చు అదేవిధంగా తెలంగాణలో కావచ్చు చాలా హాట్ టాపిక్గా మారింది. ఇక ఇప్పటికే చూసినట్లయితే మేడిగడ్డకు సంబంధించి పిల్లర్ కుంగిన ప్రాంతాన్ని ఏదైతే బ్లాక్ నెంబర్ 7లో మరి 21కు సంబంధించినటువంటి పిల్లర్ కుంగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు పరిశీలించారు. ఇక బ్యారేజ్కి సంబంధించినటువంటి పునాదుల దగ్గరికి వెళ్ళి కూడా పగుళ్ళు చూశారు. కాంక్రీట్ నిర్మాణాలన్నీ ముక్కలయ్యాయని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పిల్లర్ల నుంచి ఐరన్ రాడ్స్ కూడా బయటికి వచ్చాయంటూ ఆయన వెల్లడించారు. ఇక ఎన్ని లక్షల కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి మరి ఇదంతా వృధా ప్రయాస అయిందనేటటువంటి వివరాల్ని వారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక మరోవైపు నల్గొండ సభను కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ ద్వారా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో ఏ విధంగా ప్రజలకు అన్యాయం చేయబోతోంది అనేటటువంటి విషయాల్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టులను మరి కేంద్రానికి అప్పజెప్పమంటూ కూడా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే మేము సభ పెడుతున్నామని తెలిసే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడంలో వెనకడుగు వేసిందంటూ కూడా మరి ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తోంది. ఇక విజువల్స్ లో చూడొచ్చు ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. విజువల్స్ లో చూడొచ్చు మనం నల్గొండ భారీ బహిరంగ సభకు సంబంధించి మరి ఆయన ఏదైతే శస్త్రచికిత్స తర్వాత దాదాపుగా కర్ర సహాయంతో నడుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారం సమయంలోనూ ఆయన కర్ర సహాయంతోనే వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇప్పటికి కూడా మరి ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన కర్ర సహాయంతోనే భారీ బహిరంగ సభకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకులంతా వారికి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా శస్త్రచికిత్స తర్వాత ఒక ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ పాల్గొంటున్నటువంటి భారీ బహిరంగ సభ ఇది. విజువల్స్ లో చూసినట్లయితే ఆర్బీ న్యూస్ విజువల్స్ లో చూస్తున్నాం లైవ్ ద్వారా. మరి ఆయన ప్రజలకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఏం మాట్లాడతారు ఈ సభలో, మరి ప్రభుత్వం పైన మరి ఎటువంటి విధంగా విమర్శలు చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది అందరిలో కూడా. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు మరి ప్రభుత్వం పైన ఘాటుగా విమర్శలు చేయలేదు. అయితే మొన్న ఈ మధ్య చేసినటువంటి విమర్శలు చూసినట్లయితే గనక మరి కేసీఆర్ను కానీ ఆ పార్టీని కానీ రేవంత్ రెడ్డి టచ్ చేయాలని చూడొద్దు, మరి టచ్ చేయాలని చూస్తే మాత్రం మరి బాగుండదు అనేటటువంటి కోణంలో కూడా ఆయన విమర్శలు చేశారు.
అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలని ఒక ప్రధానాస్త్రంగా చేసుకొని ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇదే అస్త్రంగా ముందుకెళ్లేటటువంటి యోచనలో మరి ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా పుంజుకోవాలనేటటువంటి యోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభ అనేది కీలకంగా మారేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా బీఆర్ఎస్ కు మరి ఛాన్స్ దొరకదు, ఎక్కడ కూడా బీఆర్ఎస్ కు సంబంధించి అవకాశం ఇవ్వద్దు అనేటటువంటి ఓ యోచనలో మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో, గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసినటువంటి అవినీతి ఏ విధంగా ఉంది, ప్రజలకు సంబంధించి నీటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేశారు, కృష్ణా జలాలకు సంబంధించి ఎక్కువ శాతం మన తెలంగాణలో ఉంటే మరి అధిక శాతం నీళ్లను మరి జగన్ ప్రభుత్వానికి ఇచ్చి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేశారు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తూనే మరోవైపు భారీ ప్రాజెక్టు, కలల ప్రాజెక్ట్ అని చెప్పుకున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి మరి అవినీతిని మరి బయట పెట్టాలి, ప్రజలకు సంబంధించి మరి అక్కడ ఏ విధంగా మరి లోటుపాట్లు ఉన్నాయో అవన్నిటిని తెలియజేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన బృందంతో మరి కొంతమంది నిపుణులతో అక్కడికి వెళ్లారు. మనం చూడొచ్చు, కేసీఆర్ అయితే ఇప్పటికే మరి సభకు రావడం జరిగింది. అందరూ కూడా ఆయనని మరి అభివాదం చేయడం జరిగింది. అందరికీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఇంతకుముందే మాట్లాడుతూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అవినీతి ఏంటి అది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సందర్శన కావచ్చు, నల్గొండ బీఆర్ఎస్ సభకు సంబంధించి కావచ్చు, రాజకీయాలు మాత్రం చాలా జలజగడం వివాదం మాత్రం చాలా హీట్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఇప్పుడు హనంకొండలో పర్యటిస్తున్నారు. ఈ రోజు పర్యటించారు. ముఖ్యంగా ఆయన ప్రెస్ మీట్ లో వివరించారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరి అనేకమైనటువంటి స్థానాలు గెలుస్తుందంటూ మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా చెప్తుంది. అయితే ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా నల్గొండకు సంబంధించి కేసీఆర్ కావచ్చు, రెండు పార్టీలు కూడా ఇవన్నీ నాటకాలు ఆడుతున్నాయంటూ కూడా కిషన్ రెడ్డి అయితే విమర్శలు చేయడం జరిగింది. మొత్తానికి రాష్ట్రంలో ఈ యొక్క జలజగడం అనేది చాలా హాట్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. నాయకులు కేసీఆర్ గారు ఈ సభను ఉద్దేశించి మనకు ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత టైం తీసుకొని అందరినీ కలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి కార్యక్రమంలో భాగంగా చలో నల్గొండ పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ జాతిపితకు మనందరం మరొకసారి కరతాళాల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీయుతులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేడు నల్లగొండలో మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ 7-10 వయసులో కూడా ఆరోగ్యం ఎట్లున్నా లెక్క చేయక నేను సాధించి పెట్టిన తెలంగాణకు నా కండ్ల ముందే అన్యాయం జరుగుతుంటే నేను కూర్చోలేను అని చెప్పి తెలంగాణలో సాధించుకున్న హక్కులు పరాయిపాలు అవుతుంటే చూడలేను నేనని చెప్పి కృష్ణా జలాల్లో మన వాటా నీళ్లు లేకపోతే మన బతుకులు ఆగమైతే అని ఒక చిన్న ఏమరపాటుతోని క్రూర ముగాల పాలైన నా తెలంగాణను మళ్ళీ రక్షించుకోవాలని
ఆనాడే ప్రాణత్యాగం చేసి ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా తెలంగాణను తెచ్చిన నాకు ఈ చిన్న అనారోగ్యం లెక్క కాదని చెప్పి బెబుల్లాగా విజృంభించడానికి మళ్ళీ పోరాటల గడ్డ ఈ నల్లగొండకు వచ్చిన పెద్దలు తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి, తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారికి, పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారికి, నామ నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలు ఉద్యమ సహచరులు హరీష్ రావు గారికి, ఇతర శాసనసభ్యులందరికీ, పార్లమెంట్ సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, వేదిక మీద ఉన్న ఉద్యమ సహచరులకు, ఈ కార్యక్రమంలో ఎంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చిన ఉద్యమకారులైన నా అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏం జరుగుతుంది మళ్ళీ ఇవాళ? ఎందుకు వచ్చింది మనకి సమస్య? మళ్ళీ మండు టెండర్లు లెక్క పెట్టకుండా మరొక ఉద్యమానికి ఎందుకు శ్రీకారం చుట్టాల్సి వచ్చింది అన్న విషయాన్ని అన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారు వివరిస్తారు మనకు. దానికి ముందు ఒక మాట మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో వాళ్ళకు మామూలు భాషలో చెప్తే అర్థం కాని మనుషులు అయినా వాళ్ళ భాష మనం ఉపయోగించవద్దు అని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు చెప్తారు. కాబట్టి నేను వాళ్ళ ఆటవిక భాషకు పోవడం లేదు. కానీ కేసీఆర్ వచ్చి నల్లగొండకి ఏం చేసిండు అని చెప్పే వేదవాళ్ళకు నేను చెప్పే సమాధానం, మీరు పెంచి పోషించిపోయిన కరువును, మీరు పెంచిపోయిన ఆత్మహత్యలను, ఆకలి చావుల్ని కేవలం 6 ఏళ్లలోనే నిషేధించిండు కేసీఆర్. 50 సంవత్సరాలు మీరు పెంచి పోషించి 2.5 లక్షల మందిని బలి తీసుకున్న ఫ్లోరోసిస్ మహమ్మారిని 6 ఏళ్లలోనే తరిమి కొట్టిండు కేసీఆర్. గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు కృష్ణారావు గారు, పెద్దలు సీతక్క గారు, అదేవిధంగా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, శాసన మండలి గౌరవ సభ్యులు, గవర్నమెంట్ ప్రభుత్వ విప్ సోదరులకి, శాసన సభ్యులకి, శాసన మండలి సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా మా ప్రాంతవాసులందరి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ, సోదరులు అడ్వైజర్ గారు నరేందర్ రెడ్డి గారు, అటువైపు కూర్చున్న రాష్ట్ర స్థాయి మీడియా ప్రతినిధులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇరిగేషన్కి సంబంధించిన మా ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ గారు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకి, స్థానిక పాత్రికేయ మిత్రులకి, ఇతర సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మొదటగా నేను ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ గారు సుధాకర్ రెడ్డి గారిని వేదికకి పైకి వచ్చి, లేకుంటే అక్కడి నుంచైనా మరి ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ బ్యారేజీల నిర్మాణంతో పాటు మరి ఈరోజు జరిగిన సంఘటన విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా. కొద్దిగా అందరూ కూడా మిత్రులందరికీ కూడా నిశ్శబ్దంగా ఉండాలని మా మనవి.
వేదిక అటువైపున్న పాత్రికేయ మిత్రులకు సహకరించాలి. వెనకాల ఉన్న మిత్రులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే అందరి మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే గౌరవ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం సార్. సార్ ఇది మొదటగా 2005లో సార్ మనకు సార్ సార్ మనకు 2005లో అప్పుడే ప్రభుత్వం మనకు లోక్సభలో బీఆర్ఎస్ నాయకులు, లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చిన స్లోగన్లు తర్వాత ప్లీజ్. తమ్మి మీరు ఆగాలి, సార్ చెప్పే విషయాలు వినాలి, మీరు కొంతసేపు ఆగాలి. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు ఒక పిలుపుతో పులులలాగా కదిలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు. దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్. 4 ముచ్చట్లు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది. ఇవాళ వద్దురా బాబా అన్నీ మంచిగుంది, చాలా బాగుంది. ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏంది, ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టెబట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ విషయం దయచేసి హరీశ్వర్ ఆగడా, ఆగరాదా? రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి, వాళ్ళకి ఏంది అది సౌండ్ కింద చేస్తున్నాడు. కిషోర్ మీరు కష్టం అవుతుంది, ఆగండి. కిషోర్ సార్ కు మాట్లాడడం కష్టం అవుతుంది డిస్టర్బెన్స్ తోని. బాలమల్లు మీరు పక్క జరగండి, ఆగండి, మీరు జరగండి, మీరు జరగండి. అందరు ఇక కామ్ ఉండండి, ఇక కామ్ ఉండండి. ఇక 5.09 TMC మనకు స్టోరేజ్ ఉంటుంది సార్. కాకపోతే మనకు అప్పుడు 3,786 ఎకరాల మొత్తం ఎకరాల భూమి మనకు 152 లెవెల్లో సబ్మర్జెన్స్ వస్తుంది సార్. అంటే 85% మహారాష్ట్ర ఏరియా ఉంది, 15% మన ఆంధ్రప్రదేశ్ ఏరియా ఉంది సార్. సో వాళ్ళు అప్పుడు రిసీవ్ చేయడం వల్ల మనకు వాళ్ళు 148 లెవెల్ తీసుకున్నట్టయితే తక్కువ సబ్మర్జెన్స్ వస్తుంది కనుక మీరు 148 లెవెల్లో పెట్టుకోమని మనకు ప్రతి మీటింగ్లోనూ వాళ్ళు ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటా నేను చెప్పబట్టి, ఎవడా మైక్, అది ఎవడా మైక్, ఎవడా
ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది రాజశేఖరెడ్డి చూడొచ్చు కదా పని ఏం చేయకమని అంతే జాలిగా బాగానే ఉందా ఏం చేయకమను 24 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి ఇదే నల్గొండలో 150,000 మంది మునుగోడు దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి చివరికి జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికిదంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు ఆనాడు పార్టీలు లేవా ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇలా ఇంతకుముందు మాకు కాళ్ళు గుంజుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుంజుతుండే భగీరథ నీళ్ళు వచ్చిన కాడి నుంచి ఆ బాధలు పోయినాయి అని చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో ఎవడు రాడు ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాసి కబుర్లు చెప్పి కానీ తర్వాత ఎవడు రాడు ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే ఇది జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్న చరిత్ర దయచేసి మీరు గమనించాలి ఇది ఆషామాషి కాదు ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చలో తెలగొండ నల్గొండ సభ ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడి మంది గురించో సభ కాదు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య జరుగుతున్న చూసిన తర్వాత చాలా బాధపడ్డాం మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం రాష్ట్రం తెచ్చుకున్నాం మీ అందరి దీవెనతోని 10 సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన నేనేం తక్కువ చేయలే ఎక్కడనో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం అంతకుముందు లేని నీళ్లు యాడికెళ్ళి వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి చేసే ఆరాటం ఉండాలి ఇది నా ప్రాంతం నా గడ్డ నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లన్నా చేసి సాధించుకొని రావచ్చు కృష్ణా జలాల కథ మీకు ఒక 4 నిమిషాలు చెప్తా దయచేసి మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమవుతుంది ఇలా ఏం ఏరా పేరు లేదు ఆనాడు కొట్లాడినాం
రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల 15 రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం. ఆ రోజు నేనే రాసిన పాట పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయే అని ఏడ్చినాం ఆ రోజు. ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. దగ్గర పడ్డాయి. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తా ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతలు అయితే పాలమూరుతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడు వస్తే నీళ్ళని. 80% పనులు పూర్తయినాయి. ఎవ్వరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు 100 కొద్ది కేసులు వేసినా ఈ 10 ఏళ్ళు పంటి బిగున్న ఒంటి బిగున్న కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం. ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంటు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఆ రోజు ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి, ఆ తర్వాత ఎవరి వాట వాళ్ళకు వస్తుందని చెప్పింది. ఆనాడుగా బిల్లు పాస్ కావాలి, తెలంగాణ రావాలి, ఇది ఒక ఆటంకం కాకూడదని సరే కానీ అని తర్వాత చూసుకుందామని చెప్పినాం. ఆ తర్వాత ఢిల్లీలో పోయి మోడీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళను ఎన్ని 100 ఉత్తరాలు రాసినాం. అయ్యా మేము మునిగిందే నీళ్ళలో నాశనం అయిపోయినా, మా బతుకులు ఆగమైపోయినాయి, వెంటనే నీళ్ళ పంపిణీ చేయండి, ట్రిబ్యునల్కి వేయండి అని అడిగినాం. వేయలే. వేయకపోతే సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోయి తగాదా పెట్టినాం. ఆ తర్వాత కూడా వేయలే. తర్వాత ఒక రోజు మళ్ళీ మీటింగ్ జరిగితే నేను గట్టిగా నిలదీస్తే మీరు కేసు బంద్ చేయండి, మేము ట్రిబ్యునల్కి ఇస్తామని చెప్పినారు. సరే మంచి మాట ఇచ్చేటోళ్ళు వాళ్ళు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేసు విత్డ్రా చేసుకున్నాం. ఆ తదనంతరం నేను ఇగో నా పక్కనే కూర్చున్నారు కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు, స్టేజ్ మీద మన పార్లమెంట్ మెంబర్లు అందరు ఉన్నారు, మన ఎంపీలు అందరు ఉన్నారు. లోక్సభను స్తంభింప కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. పవర్ ఎంత అవసరము? పోనీ పవర్ బిల్ ఎంత అయింది? ఇప్పటికి 98,000 ఎకరాలకు ఇచ్చారు కదా. కరెంటు బిల్ ఎంత అయింది ఈ కాళేశ్వరం మీద పంపుల లిఫ్ట్కు? సార్ అది మనము పరాణం మనము కన్సాలిడేటెడ్గా పేమెంట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ బోర్డుకి. సార్ బడ్జెట్లో పరాణం 10% పెట్టి పేమెంట్ చేసి సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంచనా ఇచ్చారు. ఇప్పుడు 4,900 చిల్లర మెగావాట్స్ అవసరం ఉంది అన్నారు కదా సార్. ఒక సంవత్సరంలో ఈ పంపులన్నీ పనిచేస్తే మనకు అయ్యే మెయింటెనెన్స్ పవర్ ఛార్జెస్ ఎంత అయితే అయ్యే అంచనా వేసి ఉంటారు కదా సార్. సార్ ఉంది సార్. ఒక్కసారి అది చూసి చెప్పండి. 10,000 కోట్ల పైన అవుతుంది అన్నది. 10,500. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది, కేవలం కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం 10,500 కోట్ల రూపాయలు కట్టాలి. ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, బ్యాంకు లోన్లు, బ్యాంకుకు మిత్తి, ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా 20,000 కోట్ల పైన ప్రతి సంవత్సరం 25,000 కోట్లు టచ్ అవుతుంది. 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడితే 100% చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 19,63,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఎప్పుడు దాదాపుగా 2.5 లక్షల కోట్లు అయితే ఈ ప్రాజెక్టు. ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి. 1,47,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు. ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా 2 లక్షల పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుద్ది. సో ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు
మెయింటెనెన్స్ కింద మిత్తిల కింద అప్పుల కింద కట్టి నీళ్ళు ఇస్తే వచ్చేది 19,63,000 ఎకరాలు. అంటే ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ అబద్ధపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపినరు. ఇదొక పాయింట్ అయితే ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్టే కూలింది. ఇవన్నీ అంత సక్రమంగా జరిగి అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయిన ఉంటే ఉండే పరిస్థితి ఇది. ఈరోజు అది కూడా లేదు. మేడిగడ్డ కుంగింది చూసిర్రు, అన్నారం సుందిల్లో కూడా ఇదే సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. అవి కూడా మనకు ఆల్రెడీ సీపేజ్లు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్. కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకేమన్నా ఉన్నదా ఫర్దర్ చూపించాల్సిన సుధాకర్? అంటే నార్మల్గా దీన్ని మెడిగడ్డ కంక్లూడ్ చేయి. అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా, వాటి పిక్చర్స్ వీడియోస్ ఏమైనా ఉంటే చూపించు. లోన్ల గురించి కూడా ఒకసారి ఆ లోన్లు ఎంత తీసుకురేంది అనేది కూడా ఒకసారి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఒక్కసారి చూపించు. సార్ మొత్తం మనకు 2 TMC 3 TMC రెండు కింద డివైడ్ చేసాం సార్. ఆ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2 TMCకి 94,413 crores సార్. ఇది దానికి మనము ఆ KAPSL నుంచి 44,614 crores లోన్ తీసుకున్నాం సార్. ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 28,806 crores సార్. మొత్తము టోటల్ ఎక్స్పెండిచర్ 2 TMCకి 73,500 crores సార్. అలాగే 3 TMC 33,459 crores ప్రాజెక్ట్ కాస్ట్ అయితే లోన్స్ వచ్చేసి మనకు 17,051 కోట్లు తీసుకున్నాం సార్. అలాగే గవర్నమెంట్ షేరు 3,321 కోట్లు. టోటల్ ఎక్స్పెండిచర్ 20,372 సార్. అంటే టోటల్ 2 TMC 3 TMC కాళేశ్వరం ప్రైవేట్ మొత్తం కలిపి 1,27,000 కోట్లు 772 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ అయితే సార్. 61,665 కోట్ల లోను, అలాగే గవర్నమెంట్ 32,207 కోట్లు సార్. టోటల్ ఎక్స్పెండిచర్ 93,872 crores సార్. ఇది ఇప్పటి వరకు. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. సార్ ఇవి మనము ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో మనము ఇయర్ వైజ్ మనం తీసుకున్న లోన్స్ ఇంట్రెస్ట్లు సార్. ఇవి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇయర్ వైజ్ సార్ 19, 20, 2021, 21, 22, 22, 23లో ఇంట్రెస్ట్ గ్రాండ్ టోటల్ ఉంది కదా. ఎస్ సార్. 2 సంవత్సరానికి వచ్చే ఖర్చు 21,157 కోట్లు ఉంది కదా. అది టోటల్గా సార్ 5 years సార్. అది మొత్తం టోటల్గా అంటే 1920 నుంచి 23-24 వరకు మనము అది ప్రిన్సిపల్ పేడ్ అమౌంట్ సార్. పేడ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ సార్. ఓకే, మంచి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సార్. ఇప్పుడు మనము టోటల్ ల్యాండ్ రిక్వైర్డ్లో మనం 97,477 ఎకరాలు మనకు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంది సార్. అందులో 66,190 ఎకరాలు అక్వైర్ చేసినాం సార్. దాంట్లో బ్యాలెన్స్ ల్యాండ్ బ్యాక్వర్డ్ ఇంకా 31,200 ఎకరాలు చేయాలి. ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ బ్యాలెన్స్ వెళ్ళి 5,438 కోట్లు కావాలి సార్. అలాగే ఐపీ క్రియేషన్కి వచ్చేటప్పటికి మన టోటల్ కంటెంప్లేటెడ్ ఆయకట్టు 19,63,360 ఎకరాలు సార్. ఆయకట్టు క్రియేటెడ్ 98,570 సో ఫార్. బ్యాలెన్స్ ఆయకట్టు క్రియేటెడ్ 18,64,790 సార్. సో దానికి ఫండ్స్ రిక్వైర్మెంట్ సార్. క్రియేషన్ ఆఫ్ బ్యాలెన్స్ కంటెంప్లేటెడ్ ఆయకట్టుకు చేయాలంటే మనకి ఈ అవైలబుల్ ఐపీ క్రియేషన్ అని ఇచ్చినావు కదా సార్. టోటల్ ఆయకట్ కంటెంప్లేటెడ్ 19,63,360 acres. అవును సార్. ఆయకట్ క్రియేటెడ్ 98,570 acres. అవును సార్. బ్యాలెన్స్ ఆయకట్ వచ్చేసి 18,64,790. అవును సార్. అంటే మిగతా వర్క్ అంతా పూర్తి చేస్తే గానీ ఆ 18 లక్షల ఎకరాలు మనం ఇయ్యలేము. అవును సార్. ఇది అఫీషియల్ లెక్కనే కదా. అవును సార్. మీడియా మిత్రులు ఈ పాయింట్ను నోట్ చేసుకోండి. అంటే మనకు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెబుతూ వచ్చిండో, 1 కోటి కాదు కదా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. 1,00,000 కోట్లు ఖర్చు అయినా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఓకే, నెక్స్ట్. సరే సరే సార్. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా కట్టినట్టు మేడిగడ్డ బ్యారేజ్ ఓవర్ వ్యూ సార్. ఇది ఓకే. ఇది లింక్ 1 సార్. మనం కాళేశ్వరం నుంచి ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్, సుందిల్లా బ్యారేజ్, అలాగే ఎల్లంపల్లి 3 లింక్ 1 సార్. అది సార్. ఇవి అంటే టెక్నికల్ డీటెయిల్స్ బ్యారేజీ సార్. ఇవన్నీ అంటే రాఫ్ట్ లెంత్లు, లెవెల్స్ అవన్నీ ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ అంటే మనకి క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే మనం మేడిగడ్డ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈవెంట్స్ సార్. ఇవి ఇన్సిడెంట్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మనకు ఆ రోజు
అక్టోబర్ 21 రోజు ఫస్ట్ మనకి 19, 20, 21 ఆ పియర్లు సింక్ అవ్వడం జరిగింది సార్. అది మనకు అప్పుడు మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మేడిగడ్డలో? మొత్తం 85 వెంట్స్ సార్. మొత్తం 85. ఎస్ సార్. ఎన్ని యూనిట్ల కింద ఉంది 85 లో? ఎన్ని బ్లాక్స్ కింద ఉంది? మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి సార్. 8. ఎస్ సార్. 85 పిల్లర్లు, 8 బ్లాక్లు సార్. ఇప్పుడు ఏ బ్లాక్? 7th బ్లాక్ ఇప్పుడు మనం పోయి చూసింది. అవును సార్. 7th బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోయినాయి. అవును సార్. అంతే కదా? అంతే. కారణం ఏంది? కారణాలు అంటే మనం ఇప్పుడు కొన్ని టెస్టులు చేస్తున్నాం సార్. మనము దాన్ని రూట్ కాజ్ ఏందో ఫైండ్ అవుట్ చేయడానికి వరకు జీపీఆర్ టెస్టులని, తర్వాత ఈఆర్టీ టెస్టులు బ్లాక్ 7కు కంప్లీట్ అయినాయి సార్. ఇంకా బ్యాక్ 6 and 8 కూడా ఒక 3-4 డేస్లో కంప్లీట్ అవుతాయి సార్. వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత మనకు అసలు దాని రీజన్స్ ఎంత శాండ్ మైన్ అయిందా లేకపోతే ఏమైనా ఫెయిల్యూర్ అయిందా మనకు తెలుస్తుంది సార్. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది కదా, అందులో ఏం రాసిండ్రు సార్? వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏమిచ్చిండ్రు సార్? ఒకటి వాళ్ళు ఫస్ట్ ఒక 20 వాళ్ళు వచ్చిన తర్వాత 20 లిస్ట్ ఇచ్చారు సార్. ఐటమ్స్ ఈ డేటా ఇవ్వమని చెప్పారు సార్. అందులో మనకు కొంత డేటా ఇచ్చారు సార్. పాసిబుల్ అన్ని డేటా ఇచ్చేశారు సార్. వాళ్ళ ఆబ్జర్వేషన్లో సార్ పియర్స్ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపల కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు సార్. అలాగే ప్రైమరీ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఈజ్ ది సెటిల్మెంట్ ఆఫ్ ద రాఫ్ట్ విచ్ కుడ్ బి డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ అప్స్ట్రీమ్ సీకెండ్ పైల్ డ్యూ టు బ్యారేజ్ లోడ్. అంటే అప్స్ట్రీమ్ సీకెండ్ పైల్లో బ్యారేజ్ కనుక లోడ్ ఇంక్రీజ్ అయిపోయి కింద ఏమైనా జరిగినప్పుడు అప్లిఫ్ట్ లేకపోతే అది కూడా ఒక రీజన్ కావచ్చు అని చెప్పి చెప్పారు సార్. అలాగే కన్స్ట్రక్షన్ డిఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ అని అన్నారు సార్ వాళ్ళు. అంటే కన్స్ట్రక్షన్ లో నాణ్యత లోపం అన్నట్టే కదా దాని అర్థం? ఎస్ సార్, ఉండొచ్చు అని అవకాశం అన్నారు సార్. అది కూడా కారణం కావచ్చు అని అన్నారు సార్. అదే తర్వాత అబ్జర్వేషన్ సంథింగ్ కాబట్టి ఇన్ని ఉన్నాయి సార్. ద బ్యారేజ్ హ్యాస్ బీన్ ఎప్పుడు గుర్తించారు దీంట్లో? ఇప్పుడు 2023 నువ్వు మీరు రాసిన డేట్ ప్రకారము వెనక్కి వెళ్ళండి ఒక్కసారి. లేదు ఇప్పుడు మీరు ఫస్ట్ గుర్తించిన మనం రాసింది కదా 24th October 2023 కదా? 21 అక్టోబర్ సార్ ఈవినింగ్. 21st October ఇదైంది, 24th October అన్నారు కదా సార్. 2020లోనే ఇది ప్రాబ్లం ఉందని లెటర్ రాసింది ఉంది కదా, దాని వివరాలు ఏడున్నాయి సార్? అది మనము వాటర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత 2020లో మనకు 10,60,000 అరౌండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ వచ్చింది సార్. అయితే అప్పుడు కంటిన్యూస్గా మనకు రెయిన్స్ రావడం జరిగింది, ఫ్లడ్ కూడా ఫ్లో అయినప్పుడు మనము నార్మల్గా గేట్లన్నీ ఫ్రీ ఫ్లో కండిషన్లో పెడతాం సార్. బోత్ సైడ్స్ మొత్తం లిఫ్ట్ చేసి పెట్టుకుంటాం సార్. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 2 ఫేస్లు సేమ్ ఉంటాయి సార్. అప్పుడు అక్కడ మనము డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే సీకెండ్ పైల్ వేసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఆపరాన్స్ సీసీ బ్లాక్స్ ఫిల్టర్లు వేసి పెడతాం సార్ అప్లిఫ్ట్ ప్రెషర్ రిలీఫ్ కావడానికి కొరకు. సో అవి ఆ బ్లాక్స్ 2020లో ఏదో సమస్య ఉందని మీరు ఎల్ఎన్టీకి లేఖ రాసిండ్రు కదా? అదే సార్, ఈ బ్లాక్స్ మనకు వాష్అవుట్ అయినాయి సార్ ఆ విరాసితోని. అవి రెక్టిఫై చేయమని చెప్పి అప్పుడున్న అధికారులు రాయడం జరిగింది సార్. ఓకే నెక్స్ట్. అంటే ఈ సమస్య 2020లోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎల్ఎన్టీకి చెప్పడం జరిగింది. ఎస్ సార్. దీంట్లో సమస్య ఉన్నదని. అవును సార్. దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళి 2023కి వచ్చే వరకల్లా కుంగిపోయే పరిస్థితి వచ్చింది. అంతే కదా? నెక్స్ట్. అంటే సార్ ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్స్లో ద బ్యారేజ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ గ్రిడ్ స్ట్రక్చర్ టేకింగ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ అప్ టు ఇంపర్వియల్ స్టాటా ఆల్టరేట్ అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు బ్లాకింగ్ సర్ఫేస్. అంటే వాళ్ళు ఇంపర్వియల్ స్టాటా దాకా తీసుకుపోయినారేమో అని వాళ్ళకు ఒక అనుమానం సార్. అంటే డేటా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన రిపోర్ట్లో. తర్వాత డ్యామ్ ఓనర్స్ హ్యావ్ నాట్ మెయింటైన్ ది సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ అది లాంచింగ్ అప్రాన్స్. అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది సార్, మీరు అడిగారు కదా సార్. అది ఆ బ్లాక్స్ మనకు డిస్ప్లేస్ అయిపోయి కొన్ని వాష్ అవుట్ అయిన దాంట్లో కూడా వాళ్ళు సరిగా మెయింటైన్ చేయలేదు తర్వాత కన్సిక్వెంట్గా అని చెప్పేసి అడిగారు సార్. తర్వాత నాన్ కంప్లైంట్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ఇన్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్ టు చెక్ ఫర్ అన్యూజువల్ బిహేవియర్. ఓకే నెక్స్ట్. తర్వాత అప్పుడు ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అవి మీరు కొంచెం మాకు టైం ఇవ్వాలి డేటా ఇస్తామని చెప్పి అన్నారు సార్. తర్వాత అవన్నీ మీరు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో మీరు ఫుల్గా టెస్ట్ చేసి అసర్టైన్ చేసుకున్న తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది సార్. మీరు వీల్ ఆల్సో టేక్ దట్ అని చెప్పి మనకు ఒక లెటర్ రాశారు సార్. అప్పుడు తర్వాత ఈ తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సార్. అది చెప్పినటువంటి జిఆర్పి ఈఆర్పి టెస్టులు తర్వాత జీపీఆర్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. ఒక 1 week 10 daysలో దాని యొక్క అనాలిసిస్ చేస్తే మనకు కొంచెం రీజన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఎన్డిఎస్ఏ వే ఫార్వర్డ్స్ అంటే ది ప్రాజెక్ట్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్
need to be examined along with the results of geotechnical and geoenvironmental అంటే వీళ్ళు అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఇచ్చారు సార్. కన్సిడరింగ్ ది commonalities and likelihood of the piping failure of the blocks resulting in similar failure in very much possible. Therefore all piers and rafts of the barrage must be surveyed. అంటే మొత్తం టెస్టులు చేయండి, అది వచ్చిన తర్వాత మనం దాని తర్వాత మనకి వాటర్ కూడా స్టోర్ చేయొద్దు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్, దాన్ని రెక్టిఫికేషన్ చేసేంత వరకు ఏం చేయకండి అని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. తర్వాత క్రాక్ షుడ్ బి మెన్షన్డ్ త్రూ స్టాండర్డ్ మెథడ్, క్రాక్ షుడ్ బి మానిటర్ త్రూ ది స్టాండర్డ్ మెథడ్ అన్నారు సార్. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టినాయి కదా, టెక్నాలజీ వన్ అండ్ ద సేమ్ కదా? ఒకటే సార్, వేరే వేరే ఏం లేదు? లేదు సార్, ఒకే రకమైన టెక్నాలజీ. సార్. సో ఇప్పుడు ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫీ చేయండి, నేను ఎందుకు చేస్తా అని చెప్పాలి, వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయలేదు అని చెప్పాలి. కానీ అడిగినోని చెప్తోని కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట, తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా చూపి. ఆగమాగం అడివడి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి మాట లేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి, ఆ ముచ్చట లేదు. కరెంటు మంచిగా ఇవ్వాలి, ఆ ముచ్చట లేదు. మంచినీళ్ళు రావాలి మంచిగా. రాష్ట్రంలో చాలా దిక్కువ తిప్పలైతా ఉన్నది, పట్టించుకునే నాతులు లేడు. ఇంత మాయలమే ఇవన్నీ మాయం చేసి బలాదురుగా తిరుగుతామనుకుంటున్నారా? తిరగని ఇయ్యం, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. తప్పక నిలదీస్తాం, ఎండగడతాం. ఇంకో మాట, ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5,000 క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తారు? మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ అక్కడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళున్నాయి, కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా? ఇలా బంధు పెట్టిన మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగర్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం? మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డ కాడ ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివి అనిపించుకుంటుందా?
ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. ఓ లోడొచ్చు వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా? మిగిలితారా మీరు నశంలకు కూడా? ఈ అహంకారంతో, దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉంటుందా, తెలివి ఉంటుందా? అన్నా ఏం దగ్గర ఇట్లా అంటాను, కేఆర్ఎంకి అప్పచెప్పమంటాను, ఏం చేయాలి? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, కడియం సిఆర్ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్పుతుంటాం కదా. మీకు తెలివి లేకపోతే అప్పచెప్పుడు, ఆగమవుడు, బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు. నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా, దయచేసి. నిన్న కూడా అనండి నాతో హైదరాబాద్లో, సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా, ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని. అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు, చెలో నల్గొండతో కూడా అయిపోదు. దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణా నదిలో బ్రిజెస్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు, న్యాయమైన వాటా తేలే వరకు, మన నీళ్ళ హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ 5 జిల్లాల ప్రజలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న 5 జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సభ వేదిక నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టేయాలి సభ పెట్టిన తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇలా ఏ ఎలక్షన్ లేదు, పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా 2 నెలలకు 3 నెలలకు ఉన్నది, ఇప్పటికిప్పుడేం లేదు. నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు. కాబట్టి దయచేసి మీ అందరిని కోరేది, ప్రజలు ఎప్పటివరకు అయితే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసికెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు. అందుకని మీ అందరినీ కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను, టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నా, నేను మీ బిడ్డను. 15 ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధరదాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తండ్లాట ఉంటుంది, నాశనం కావద్దనే తపన ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగా రేపు చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది. ఇవాళకి ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా? మార్చిలో, ఏప్రిల్లో, మే నెలలో ఇస్తారా? అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టారు, అంతపాటు గనులు. ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి, నా తలకాయ పోయినా సరే పెట్టా అని చెప్పిన నేను. 25,000 కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి ఇవ్వాల్సినాయి, అయినా పెట్టలే. ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయినరు. హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక దరికి రావాలి, పల్లెలు పచ్చబడాలి, రైతాంగం బాగుంటే అందరికి పని దొరుకుతుంది, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే. ఇప్పుడు బ్యాంకులో వడులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుందిరా అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు. అంతే కదా, మీరందరూ చూస్తున్నారు కదా. ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళా మనమే వస్తాం, అన్నీ చేసుకుందాం, ఏం కానీయం తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం, పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం. రే ఆగురాబాయ్ ఆగో, ఏ ఆబా రాజశరెడ్డి, అరే ఎవడాడు? ఈ సభరా బాబు, ఇది మన సభ కాదు ఇది. ఎందుక పిచ్చోలాడా? నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మాకు అధికారం రావాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పుదాం, ఇష్టం నోటికి వచ్చింది చెప్పింది. ఇలా కొత్తగా మొదలుపెట్టిన దుకాణం కూడా కొత్తగా నేను ఇంతకుముందు చూసిన పేపర్లలో, సోషల్ మీడియాలో చూసిన నేను. వరికి, పంటలకు
కనీస మద్దతు ధర వస్తే వాళ్ళు చెప్పిన 500 బోనస్ ఇయ్యారట. అంటే ఏమన్నట్టు ఎందుకు చెప్పిన మరి అన్నాడు? మద్దతు ధర రాలేదా? కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు వడ్లని కొనలేదా? డబ్బులు బ్యాంకులో వల్లేదా? మరి ఇవాళ 20 ఏమైంది? అదే ఆఫీసర్లు కదా, అదే ప్రభుత్వ వ్యవస్థ కదా, అదే కలెక్టర్లు కదా, ఎక్కడికి పోయినరు? ఏం చేస్తున్నారు? మీ దొంగ మాటలతో, నంగనాచి మాటలతోని ఇతరుల మీద అబాండాలేసి ఏదో తప్పించుకుంటామంటే నడవది బిడ్డ, జాగ్రత్త. మునుపు జరిగినట్టే జరగాలి, ఇంకా మంచిగా జరగాలి, కానీ చెడ్డగా జరిగితే జరగనీయం, మిమ్మల్ని నిద్ర కూడా పోనీయమని నేను చెప్తా ఉన్నా. అట్లా కొట్లాడతాం తప్ప ఊకోము. కృష్ణా జలాలలో, అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిల పక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి, అధికార పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రిని నిలదీయాలి. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి. ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడ పడాలి. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలనో ఆలోచన చేయండి, మంచి కరెంట్ ఎట్లా చేయాలనో ఆలోచన చేయండి. మీరు గెలిచిన ఉండండి, 5 ఏళ్ళ అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన. సరే అపోజిషన్కి వచ్చినాం కదా, 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా. కానీ ఏం చేసిండ్రు? నల్లముఖం పిలివై చచ్చిపోయిన ఎలుకని పట్టిందట. గవర్నమెంట్కి వచ్చుడే కృష్ణా నీళ్ళను ఉంచబోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మంచినీళ్ళకు కూడా సిప్పబట్టి అడుకోవాలి. శ్రీశైలంలో కట్కాన్ చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాడిని అడుకోవాలి సిప్పబట్టుకొని. మనకున్న అధికారాన్ని ఉంచబోయి 9.5 ఏళ్ళు నేను కాపాడినా. నన్ను కూడా బెదిరించారు. కేసీఆర్ ని గవర్నమెంట్ తీసేస్తాం, రాష్ట్రపతి పరిపాలన పెడతామన్నారు. పెట్టు దమ్ముంటే చూద్దామని చెప్పిన నేను, కానీ చెప్పలే. మా మీద కూడా మస్తు ఒత్తిడి తెచ్చారు. ఎప్పటికప్పుడు లెటర్లు రాసుకుంటూ బోధన చేసుకుంటూ పార్లమెంట్లో మన ఎంపీలు మేము కొట్లాడి ఆపినాం, కానీ చెప్పలే. ఇలా వీళ్ళు చెప్పిండ్రు. మొన్న మన ఎంపీలు పోయినరు, రామా నాగేశ్వరరావు గారు, రంజిత్ రెడ్డి గారు, కేశవరావు గారు అందరు పోయినరు. చివరి మాట చెప్తున్నాను నేను. పోయా మంత్రిని కలిసి, ఏమయ్యా గట్టెట్లు ఇచ్చినావు, నువ్వు ఎట్లా తీసుకుంటావు, నువ్వు కేఆర్ఎంబి నాగార్జున సాగర్ మా చేతులున్న ప్రాజెక్ట్ నువ్వెట్లా తీసుకున్నావు అని అడిగితే, మీ గవర్నమెంట్ వచ్చింది ఒప్పుకొని పోయిందండి, మరి మీరు బీఆర్ఎస్ వచ్చేమో ఇట్లా అంటున్నారు వాడు మాట్లాడి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టిండు. మన ఎంపీల ముఖం మీదనే చెప్పిండు, మీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఒప్పుకొని పోయింది, మరి మీరు బీఆర్ఎస్ వచ్చి వద్దంటుండ్రు, ఇదేం కథ అని మాట్లాడండి. అందుకే నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, రాష్ట్ర మంత్రివర్గం కానీ ఇప్పటికైనా పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు బంద్ చేసి వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించి మొత్తం అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి పోవాలి, మాట్లాడాలి, బ్రిజేష్ ట్రిబ్యునల్ టైం ఫ్రేమ్ పెట్టమనాలి. ఇలా గవర్నమెంట్ చేయాల్సిన పని మాకు ఎన్నో దశాబ్దాల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు 6 నెలల్లోగా తేల్చండి అని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. గా పని చేయాలి, కానీ గొంగడి నాది కాదు, చెప్పులు నాది కాదు అన్నట్టు, నాకేం జిమ్మదారు లేదన్నట్టు, అధికారానికి అయితే వచ్చినాం మళ్ళీ చూసుకుందాం 5 ఏళ్ళ నాటికి అన్నట్టు వ్యవహారం చేస్తే ఊరుకోరు, గర్జిస్తారు, నిలదీస్తారు, ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు. ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు, లేచిన తెలంగాణ, టైగర్ తెలంగాణ. ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే 1,00,000 పిడికిలెత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ. కొట్లాడదాం కదా, పోరాటం చేద్దామా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. Which would have occurred due to the undermining of the raft itself, sir. Then observations of physical cracks between pier number 16 to 21 of block 7
suggests that there is a shear failure of the raft due to loss of the supporting material under the raft. So the water has actually flowed under the raft, carried the sand away, sir. So sand has moved off and the free flow water is there. Those I'll show you in the next 2-3 slides, sir. Now this is the old coffer dam. This is being dismantled. Part of it is still there. This was all done in January, February of 2024. These are very recent photos. This photo probably is of last week only, sir. So they have cut the whole thing and carried off most of the material. This is towards the block number 8, the last block, sir. The same photos of the sheet piles which are being dismantled now, sir. So you'll see somebody cutting with the gas and all. This video shows all those heads of the sheet piles and the old coffer dam that is still there now, so we saw it today. So coffer dam contributes to uneven flow of water, sir. So some of the areas get inundated much more. There is high-speed water there, and some areas are left brand new. They don't even get any water in those gates and blocks, sir. Now, sir, I'll come to the CC blocks. You can see when the barrage was being constructed on the top left photo, the CC blocks are being laid and the spillways are being constructed. On the right side also we say the same thing. The wiring is being installed, stone blocks are being put, and this will be covered by the CC blocks. They are basically energy dissipation devices. So when there is high speed water flow, it is very turbulent and it is like a cutting force that can actually cut through the sand, and also to protect the bedrock and the sand underneath. These blocks are the coverage or the coating on top. And these blocks keep getting damaged, washed away, they keep getting impacted by high speed water. Like even in a village well, sir, we have seen over many, many years, the stones start getting eroded. So something like that happens here on daily basis. When the gates are open, that much water will flow. So these blocks are put in place basically to protect the front side of the barrage. And once these blocks get damaged, every year they are supposed to be replaced. And repair and all that work needs to be done. New blocks are cast and they are inserted, sir. You can see on the bottom right side, there is a crane installing the blocks. The blocks have hooks in them. They are normally 1.5 meter by 1.5 meter by 90 centimeters. That's the normal size of the blocks installed. Now, sir, I'm comparing the 3 barrages. We see Anaram barrage on top. It's a Google map. Right side from the Google map, we can see the blocks. They are visible, but there is damage to the blocks. It is not continuous. Krinda, we have taken photographs standing there. You can see the condition of the blocks on both sides. These blocks are one of the major reasons, their lack of maintenance, why the sand underneath got dug up. And once the sand gets dug up, we start getting pipes from the backside. There is water pressure. It comes like a fountain from underneath. It digs up the sand and there's a continuous water, and like a fountain it will rise. I'll show you the fountain also, sir. I'll move to the next barrage. This is the Sundila barrage, sir. You can see some CC blocks there. In fact, there are circles developing. Some maintenance has been there, but we need to actually maintain this. This is a desperate, this is the reason, one of the reasons of failures of our barrage here, sir. Lack of maintenance. Lack of maintenance, sir. This is the Medigada barrage from the Google Earth, sir. We don't see any blocks anywhere. Here, in fact, we found 10 meter by 10 meter by 90 centimeter blocks. The blocks are not of the standard size. So I think some special permissions have been given here to cast odd size blocks. So that is recorded, so we are verifying that, how it has occurred, and we'll be reporting the matter. Because all the 3 barrage blocks are not identical. Replacing 1.5 by 1.5 block is probably a different matter than replacing a 10 meter by 10 meter block, sir. And the 10 meter block will behave in a very different manner physically when it's hit by high speed water. Now in Medigada, sir, we see this. We don't see any blocks whatsoever. We see these displaced 10 meter blocks.
The kind of mosaic of blocks we saw in Annaram and Sundila is not visible here, sir. Now this is the front side of Medigadda, sir. So here we don't see any blocks, we just see some blocks strewn here. Some blocks are seen here, but rest of it is all filled with water. So when there is a high-speed water flow by lifting of the gate, the water goes straight into the spillway and there's no protection there, it's only sand. So it cuts through the sand like a jet and creates a hollow space. Once that hollow space gets created, then these are not floating barrages. Floating barrage essentially is if we have excavated X amount of weight, then that much weight is put. That is called a floating barrage. These are heavier than floating barrages. So barrage is exerting a downward force on the substrata. The substrata starts filling the space in front of it. So sand starts moving, it's wet sand. And there is pressure on the backside, there's a vacuum in front. So mele-melega, the whole thing starts moving upwards. So we can see there are no blocks, there's no protection, and huge dips have formed there, and people are catching fish there in that area, sir. Similarly, sir, we see a lot of stripping of the spillway and the flows. The rods on the left photo are visible. On the right side, we see a big heap of... What is that, Rajiv? Sir, that is all the spillway coating that has got stripped off and separated from the floor, sir. Okay. On number 20 pillar, sir, we saw the floor sunk to the right side. So here it has been lifted and separated from the lower flooring. The top coat has got separated. Now, sir, since the barrage commissioning in 1920, the project authorities have not conducted inspections of all this, and they have not conducted maintenance of the CC blocks or the launching aprons. So aprons, spillways, everything has been kind of left to its fate. The dislodged CC Even blocks... left side you are getting some cracks, no? Yes, sir, that patch is... Some of the cracks are... Top layer is gone, sir. Okay. So you can see the saria below that, the torch steel is visible, sir. Okay. Now the torch steel is standing out, it has got separated, the layer has gone away. That's got washed off, sir. Now the dislodged CC blocks and the damage to the plinth slabs parametric joints were observed as early as November 2019. That is the first damage report we have, sir. This negligence has left the barrage at risk of piping and potential progressive failure. So piping is when the water starts flowing from under the barrage, sir. This is pillar 18, sir. You'll see piping here. This is the water bubbling through the sand. There is water stored on the backside. It's coming from under the barrage pillar and bubbling up. And you will see this about 10 meters, 20 meters downstream also. This is also there in Annaram barrage we have seen, sir. మీడియా మిత్రులకి ఈ విజువల్ చూడండి, ఆ నీళ్ళు ఆ పిల్లర్ దాని కింది నుంచి పైకి వస్తున్నాయి. అవతల సైడ్ ఉన్న నీళ్ళు see that big fountain, పైకి వస్తున్న పెద్ద fountain there, sir. నేను గో బ్యాక్ yes, sir. టు ది పిల్లర్, రాజీవ్. Yes, sir. ఈ పిల్లర్ దగ్గర చూడండి, ఆ నీళ్లు కింది నుంచి ఉబ్బికి వస్తున్నాయి. అంటే అవతల సైడ్ ఉండాల్సిన నీళ్ళు యువతలకి ఆ కింద మొత్తం పోవడం వల్ల, అంటే కింద ఏం బునాది ఏం లేదు దాన్ని ఆపడానికి, ఆ కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి, దానికి కింది నుంచి లీక్ అయి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే రేపు ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటేనే అట్లుంది, మొత్తం నీళ్లు నింపినాం అనుకోండి అసలు ఏ పిల్లరు ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర చూపిస్తున్నాం కదా, టోటల్గా కింద బునాది అనేది గట్టిగా లేకపోవడం వల్ల నీళ్లు కింది నుంచి వస్తున్నాయి. ఇక్కడ కంట్రోల్ చేసి గేట్లు ఎత్తుతే వెళ్ళాల్సిన నీళ్లు భూమిలో నుంచి కింది నుంచి పైకి వచ్చి బయటికి పోతున్నాయి. ఓకే రాజీవ్, నెక్స్ట్. Now, sir, the department has issued multiple notices for repairs, sir. On 18/5/20, they have requested the L&T to come and... ఇంపార్టెంట్, కొంచెం నోట్ చేసుకోండి. అది 20లోనే 18/5/2020లోనే దీంట్లో ప్రాబ్లం ఉందని ఎలాంటికి నోటీస్ ఇచ్చిండ్రు, 21లో నోటీస్ ఇచ్చిండ్రు, 22లో నోటీస్ ఇచ్చిండ్రు, 23లో ఈ డ్యామేజ్ వచ్చింది. అంటే మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది, మాకేం సంబంధం లేదు, మాకు ఇప్పుడు బాధ్యతనే లేదు అని ఎలాంటి ఏదైతే చెప్తుందో
ఈ ప్రాజెక్టులో సమస్యలు ఉన్నాయని 18/5/2020లో డ్యామేజ్ ఉందని చెప్పి సీసీ బ్లాక్లో వేరింగ్ కోట్ బాట్ల ప్రాబ్లం ఉందని రాసిండ్రు. 17/2/2021లో మళ్ళీ ప్రాబ్లం ఉంది, దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి లెటర్ రాసిండ్రు. 6/4/2022లో మళ్ళీ ఈ ప్రాబ్లం ఉన్నదని లెటర్ రాసిండ్రు. లాస్ట్కు 28/4/2023 నాడు ఇది మొత్తం లేచిపోయి మొత్తం కుంగిపోయింది. అంటే ప్రభుత్వము ఇన్ని రోజులు 20లో మొదలైన డ్యామేజ్ 19లో కంప్లీట్ అయింది. అంటే ఇమ్మీడియట్గా 20లోనే ప్రాజెక్టు పూర్తి అయిన వెంబడే సమస్యలు మొదలైనవి. అధికారులు లెటర్లు రాసినా అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు మొత్తం కుంగిపోయి కూలిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మేము దిగిపోయినాం కాబట్టి మాకేం బాధ్యత లేదని కేసీఆర్ చెప్తున్నాడు. మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదని ఎల్ఎన్టీ చెప్తుంది. కట్టిన సంస్థ, కట్టిపించిన పార్టీ రెండు ఇక మా కాలం చెల్లిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోయినాం, మేము ఇంటికి పోయినాం, ఇంకా మీ ఇష్టం మీ కర్మ అని చెప్తున్నారు. ఇది దీని సారాంశం. Sir, they are requesting repeatedly for CC block and wearing court maintenance. They are asking for completion of the original works of the project also, which are lying pending. If you look at the 17-2 serial number 2, sir, it's restructuring CC blocks and wearing court. Second is finishing of the original works, that is approach roads and maintenance bays, gantry cranes, lots of work. Originally, that was part of the contract, has not been done. Now, sir, there are contradictions to the agreement conditions. We have substantial completion certificate issued on 10/9/19, indicating the project had met the agreement conditions for quality and safety. Second, we have a completion certificate granted on 15/3/21, although the project was not completed. Performance securities amounting to 159 crores were released without addressing notices from the engineer in charge. Engineer-in-chief reported the defect liability period has begun on 29/20, which conflicts with the dates of the completion certificates. So it's a very hodgepodge, multiple certificates are being issued without any logic and basis, sir. మీడియా మిత్రులకు ఇప్పుడు కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చిందేమో 15/3/2021, కానీ ఇంజనీర్ ఇన్ చీఫ్ అంటే మురళీధరరావు గారు అనుకోండి. ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇస్ రాజీవ్. హూ ఇస్ ద ఇంజనీర్ ఇన్ చీఫ్? లాస్ట్ లైన్. హూ ఇస్ దట్ పర్సన్? మురళీధరరావు ఆర్ వెంకటేశ్వర్లు? So it will be Venkateshwarlu, sir. వెంకటేశ్వర్, ఓకే. అతను కంప్లీట్ అయిన సర్టిఫికెట్ ఏమో 15/3/2021 ఇచ్చిండు, అంటే ఆల్రెడీ దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి. కానీ తను లయబిలిటీ పీరియడ్ 29/2/2020 నాడే స్టార్ట్ అయిందని ఇచ్చిండు. అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి? అంటే వెంకటేశ్వర్లని సర్వీస్ నుంచి కంప్లీట్గా టర్మినేట్ చేసింది. ఎందుకంటే ఇట్లాంటి మిస్టేక్స్ ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన వాళ్ళ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఇచ్చిన నివేదికతోని ప్లస్ 159 crores దే హ్యావ్ రిలీజ్డ్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీస్, అంటే సెక్యూరిటీ గ్యారంటీస్ ఉన్నాయన్నిటిని కూడా ఈ అన్ని ఛార్జెస్ వాళ్ళ మీద ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నోటీస్ ఇచ్చినా కూడా అవి ఫుల్ఫిల్ చేయకపోయినా కూడా ఈ పేమెంట్లు కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ రాజు. So the scheduled inspections under the Dam Safety Act 21 are essential for assessing the condition of the dams and structures. The inspections are pre-monsoon, post-monsoon and other scheduled checks, and the field engineers are responsible. All deficiencies identified during the inspections have to be reported to the SDSO, State Dam Safety Organization, for evaluation, etc. That is the rule, sir, rule position. ఓకే. Dam Safety Act 21 mandates meticulous recording of all the maintenance activities. Records have to detail the type, date, weather conditions, water flow, everything. And they have to include the description of work, duration, etc. We have not seen any maintenance records so far. On requesting, a follow-through letter has been written to L&T, but department daggare em ledu, nothing is there, sir. థ్యాంక్ యూ. Now, sir, this is a small timeline I prepared, sir. This will show a lot of events. So the first event is on March 3, 2016, when the initial GO sanctioning 2591 crores, that is GORT 231, was issued. After that, 26th August, project agreement was entered into. Next activity was on May 19th. This one, sir. GO 707,
enhancement happened to 3,260 crores for the project value. Krinda, sir, we see supplemental agreements being made on 2nd July 18 and also 31st Rajiv December. will do one thing. Sir. As it is you push to media people, they will go through that report. The Yes, sir. final conclusion is that October 21st, 2023, sinking of the pillar number 20. Was sinking, sir. Madhilo, sir, you will see a small photo of Rajiv, see, just give the entire presentation to Hanumantrao, Commissioner NPR. Hanumantrao Garu, just pass it on to the entire media. Yes, sir. Sir, if you see the small May, September, small picture is there, that is the inaugural photograph. And after that, there are lots of substantial completion certificates, 3 in purple, one after the other. On top is the request for maintenance. There are 4 different requests for maintenance which have not been adhered to. And Antlo, the barrage has collapsed without any repair maintenance. But Madhilo, on 6th of September 21, we have GO 330 sanctioning 4,613 crores, cost escalation of the project. So on one side, we have given completion certificates. On second side, sir, we are issuing GOs enhancing the project cost and paying the money. Money is being released. So both the things are going on together. So if L&T is not responding to us, at least the money flow should have stopped immediately and we should have corralled them and taken them to some kind of... So I'll move to the last slide, sir. This is the inauguration of the barrage, sir. It's on 21/6/2019. 3 honorable CMs and 1 governor of Telangana are seen here. If you look at the background, this area, you will find that the aprons are not yet ready. It's a little premature inauguration, sir. So I thought I'll just bring it to your notice, sir. So we are here right now, sir, and then we have some findings and conclusions. First is the construction of Block 7 had deviated from the plan and the raft and secant piles were not laid in specified sequential manner. So we are holding L&T and the department both responsible for this, sir. They should have handled this work. Operation and maintenance was not done since the inauguration, that is 21/6/19. Both are responsible, sir, the agency and the department. Mandatory post-monsoon sounding probing, which is mandated as per IS 7349, was not performed. Department is responsible, they have to get this done, sir. Construction remnants like the coffer dam and sheet piles have not been removed. L&T is to be held responsible because it's part of the contract, sir, clause number 14. Contractual obligations under agreement handing over clause 50 of the agreement remain unfulfilled till this day. Further, sir, the allegations suggest that the major blocks were taken up by some subcontractors. We are investigating that part and we are verifying the money trail and accounts and everything, sir. Apart from that, sir, the bank guarantees have been released despite works being pending. So that is again the department's responsibility. We hope an expert committee is, will go into the entire causes of failure and suggest a rehab plan, sir. That's all I have, sir. Thank you, sir. Thank you, Rajiv ji. Sir, as irrigation minister now, I'll just briefly summarize chesi. కొంత నేషనల్ మీడియా ఉన్నారు కాబట్టి కొంత ఇంగ్లీష్లో మాట్లాడతాను. Okay, we thank the MIM members for coming for the visit and for the presentation. Thank you very much to all the MIM MLAs. సరే, మీడియా మిత్రులకి నమస్కారం. మీరు స్టేట్ అండ్ నేషనల్ మీడియా చాలా ఎఫర్ట్తో చాలా టైం కేటాయించి you have spent your valuable time in a long travel from Hyderabad to here. We are very grateful to you. I'll just summarize in 4-5 minutes and then my colleague from the Communist Party of India will speak and we'll try to end the thing. Possibly in post-independent India, Swatantra Bharat Deshanlo, inta shameful incident, inta pedda scam, inta pedda scandal, inta pedda కుంభకోణం మరి మరొకటి ఉండకపోవచ్చు.
94,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం 90,000 ఎకరాలు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది. ఆ 94,000 కోట్లలో 61,000 కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిండ్రు. మరో 33,000 కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్, పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారి హయాంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. This project was envisaged in the earlier Congress government as 38,000 crore project irrigating 16 lakh acres. On the name of so-called re-engineering, officially the project cost is escalated to 80,000 crores for nearly the same new ayacut. Now, already expenditure is 94,000 crores, and at the minimum, another 40,000 crores are required to complete the project. This is the official figures as per the chief engineer's thing. కొన్ని విషయాలు నేను హైలైట్ చేస్తున్నాను. అసలు ఎంత తుగ్లక్, ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా వీళ్ళు చేసిన పనులు చూసి సిగ్గుపడతాడు. ఇన్ ఆల్ ద బ్యారేజెస్ there is a difference between barrages and dams. Dams are meant for storage. Barrage is for regulating flow of water. ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్న బ్యారేజ్లలో బ్యారేజ్ కట్టి నీళ్లు స్టోరేజ్ చేసిన వీళ్ళే చేసారు. The biggest barrages in the world, capacity is 2 TMC, 3 TMC, maybe maximum 4 TMC. వీళ్ళు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో 10, 11, 12, 14 టీఎంసీలు స్టోర్ చేసి ఫోటోలు తీసుకొని ఎన్నికల ముందు ఏదో గోదావరి జలకళ అని చెప్పి అన్ని పేపర్లో మీడియా ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇరిగేషన్ వేర్ నాట్ ఫాలోడ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ వేర్ నాట్ ఫాలోడ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నాట్ ఫాలోడ్. అండ్ ఏ స్థాయిలో కరప్షన్ జరిగిందంటే ఆలోచన చేయండి. ఒకటే ఉదాహరణ ఇస్తున్నావు. దిస్ మేడిగడ్డ బ్యారేజ్ టెండర్ వాజ్ గివెన్ ఎట్ 1,800 crores. ఎవరు బాధ్యులు? ఇది 4,600 కోట్లు ప్రజాధనం ముందు ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ దెన్ ద మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్సెస్. అంటే దిస్ ఇస్ జస్ట్ నాట్ దిస్. నేను ఇప్పుడు 2 months అయింది ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి. ఏ వర్క్ చూసినా 100 రూపాయలు టెండర్ పిలుస్తారు, ఆ తర్వాత దాన్ని 500 రూపాయలు చేస్తారు. ఇది ఒక భారీ కుంభకోణం. తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చించి ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఒక చాలా ముఖ్యమైన విషయం, 21st October ఈ సంఘటన జరిగింది. టుడే ఇస్ వాట్ డేట్? 13th అనుకుంటా, 13th February. ఈ రోజు వరకు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి చీఫ్ డిజైనర్, చీఫ్ ఇంజనీర్ అంతా తానే కట్టిన కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 21st October when it collapsed, till we were sworn in the government on 7th for 40-45 days, ఆయనే ముఖ్యమంత్రి, నోరు తెరవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది చాలా దురదృష్టకరం. మీడియా కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. దే హ్యావ్ గివెన్ ఎ డామ్నింగ్ ఇండైట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, all aspects of Medigada barrage, calling it a total failure of the earlier government and the earlier irrigation department. Memu further ga kuda National Dam Safety Authority
which is a Government of India body constituted with experts on dams and created by an act of parliament. The further inquiry investigation, we are going to cooperate with them. గత ప్రభుత్వం వాళ్ళు అడిగిన డేటా కూడా ఇవ్వలేదు. మేము పూర్తిగా కోఆపరేట్ చేసి ఆ డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ని ఈ యొక్క కొలాప్స్ విషయంలో, ఈ యొక్క వే ఫార్వర్డ్ విషయంలో మేము వారి సలహా మేరకు ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. వారు ఇప్పుడు సిఈ గారు, డీజీ విజిలెన్స్ గారు చెప్పిన విషయాల్లో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్, no pre-monsoon, no post-monsoon, no dam safety checks done of these barrages which we have built. And this is just an example of KCR's irrigation department and నడిపించినప్పుడు ఏ విధంగా నడిపించిండో. 94,000 crores spent and not even that much of irrigation కొత్త ఆయకట్టు కూడా క్రియేట్ చేయలేదు. This is the picture across irrigation sector in all the projects they did. వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొంత నామమాత్రం కొత్త ఆయకట్టు సృష్టించి, బహుశా స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారి హయాంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. తప్పనిసరిగా అన్ని విషయాల్లో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, తదుపరి చర్యలకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ధన్యవాదాలు. సాంబశివరావు గారు. పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇరిగేషన్ మేజర్ శాఖ మంత్రి ఉత్తమ్ గారు, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఇతర సీతక్క గారు, ఇంకితర తుమ్మల గారు, పెద్దలు, ఇంకితర మంత్రులు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేస్. కేసీఆర్ అక్కడ చిన్న కేసీఆర్ ఉన్నాడు అంటున్నా. అలాగే ఆదరైనటువంటి పార్టీ మిత్రులు, అలాగే ఈ ప్రాంత వాసులు అందరికీ నమస్కారం. ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, ఇతర దత్తలు కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, దీని నిర్వహణ, దీని వెనుకున్నటువంటి నేపథ్యం మరింత స్పష్టంగా అర్థమవడానికి ఇది అవకాశం కలిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఒకవైపు అభినందనలు తెలియజేస్తున్నాయి. మరోవైపు ఇటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో ఈ ప్రాజెక్టును చూస్తున్నందుకు విచారం కూడా ఉంది. ఇది మేడిగడ్డ ప్రాజెక్టు పగులు కాదని, తెలంగాణ ప్రజల గుండె పగులు, గుండె పైన పడ్డటువంటి కోటలు. ఎందువల్లంటే ఎంత 2016లో అగ్రిమెంట్, దాని విజువల్స్ ప్రకారం 2019లో కంప్లీషన్, 16లో అగ్రిమెంట్, 19లో కంప్లీషన్. అంటే 2021లో క్రాస్ మారాయి. వీళ్ళు బయటకు వచ్చేసి 20 ఇది పరిస్థితి. అంటే ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయటం, మరొక 2 ఏళ్లలోనే పగిలిపోవటం. దీన్ని ఇంత అన్యాయంగా డిజైన్ చేసింది ఎవరు, దీన్ని నిర్మించింది ఎవరు, దీని క్వాలిటీ లేకుండా చేసింది ఎవరు? చాలాసార్లు ఏమని చెప్తున్నా, నేను దాని లోపలికి వెళ్ళను. ఇది ఒక వేడిగాడికి పరిమితమైనది. విజువల్స్ ప్రకారంగా అన్నారంలో కూడా ఆ ట్రాన్స్ఫర్ చూపెట్టారు. ఇటువంటిది సేమ్ మంత్రిగా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సేమ్ టెక్నాలజీ, సేమ్ ప్రొసీజర్, సేమ్ డిజైన్ తో ఉంది. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు కూడా మాకు కూడా చూపెట్టిన దానిలో కూడా రాశారు. ఈ 3 ప్రాజెక్టులు కూడా పనికి రావనే పద్ధతిలో చెప్పడం జరిగింది. మరి ఏమైపోవాలి, ఖర్చు పెట్టినటువంటి ఈ డబ్బులన్నీ ఏమైపోవాలి? ఎక్కడ బాధ ప్రాధాన్యత చేయడం లేదా ఎల్లపల్లికే వచ్చేది,
అదే దానికి దీనికి ఎంత డిజైన్ తేడా ఉంది. అది 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభమైంది. అది 16 లక్షల ఎకరాలు పరిధిలోకి డిజైన్ టు ఇరిగేట్ ద ఆయకట్ ఆఫ్ 16 lakhs. వీళ్ళ ఆయకట్ ప్రకారం 18 lakhs, ఓన్లీ 2 lakhs acres ఎక్స్ట్రా. ఏడు గ్రేజరేటి ఇక్కడైతే నీళ్లు బాగా ఉంటాయి. ముందు ఏం ఉపయోగమైంది? నీళ్లు 2 లక్షలే కదా తేడా. దాన్ని ఏ బాధ్యత లేదు. ఇంకా అంతిమంగా ఏం చేశారు? ప్రాణాయామం చేయాలనేది వదిలేసి ఆదిలాబాద్ జిల్లా మొత్తాన్ని వదిలేసి ఇక్కడ నుంచి మొదలుపెట్టి తర్వాత చేపడతా ఉన్నారు. నాకు ఎందుకు గుర్తంటే మా మనీష్ గారు, బృందా మనీష్ గారు అప్పుడు ఉండేవాడు. ఆయన మా పార్టీ వాళ్ళు కూడా చాలా శంకర్కి చాలా మంది ఉన్నారు. చాలా సార్లు ఆందోళన చేశారు. మేము అందరూ కూడా వచ్చారు. అసలు మా జిల్లాకి లేకుండా మా ప్రాణాయామం చేయాలి లేకుండా చాలా బాగా చేశారు. తర్వాత అది కూడా ప్రయత్నం చేస్తాం. ఇంకో 2 లక్షల ఎకరాలు వచ్చే విధంగా చెప్పి ఆ రోజు ప్రభుత్వం చేస్తూ జరిగింది. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పి సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన ఉత్తమ్ గారు చెప్పినట్టుగా అసలు ఇంత స్టోరేజ్ ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో కూడా ఇంత స్టోరేజ్ ఉన్నాయి. నాకు రేపు పోలవరం ఇంకోటి అవుతాయి, ఇంకా పెద్ద అనుకుని ఏదైనా అవుతాయి. సరే అంత ఇంత అన్యాయంగా కన్స్ట్రక్షన్ ఉండాలని ఎవరికి తెలియదు. మీరు చెప్తున్నారు కదా, దాన్ని మొదలెట్టిన తర్వాత 5 ఏళ్ళు దీన్ని చూస్తానికి ఎవరు రాదు. అసలు మెయింటెనెన్స్ లేదు. కాబట్టి అసలు కన్స్ట్రక్షనే వీక్ ఫౌండేషన్, డిజైనే లోపం ఉంది. ఇక్కడ మన కాటన్ కట్టించినటువంటి కాటన్ కృష్ణా బ్యారేజ్ ధవళేశ్వరం మట్టితో కట్టించిన ప్రాజెక్ట్. మట్టితో కట్టించారు. కేవలం 2.5-3 టీఎంసీ మాత్రమే డిపాజిట్ అవుతుంది. కానీ లక్షల ఎకరాలు సాగు అవుతుంది. నాకు తెలిసి సాగర్ మన కృష్ణా దాని కింద 16-17 తుమ్మగారి భాగాలు 16-17 లక్షలు ఎక్కడ, ధవళేశ్వరం కింద కూడా ఇంకో 16-17 లక్షలు అక్కడ. ఓన్లీ 3 టీఎంసీ దాని స్టోరేజ్ కెపాసిటీ. అంటే అది దాదాపు 1950s లో కట్టించినటువంటి ప్రాజెక్ట్ అని. అవి నిలబడ్డాయి. ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీతో కట్టించిన ఈ ప్రాజెక్టు స్థితి ఎలా? అసలు ఎందుకు మనకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డబ్బులన్నీ కూడా డబ్బు మొత్తం కూడా పొందేది. అన్ని పారామీటర్స్ నెంబర్ 1 మనం ఇన్కమ్ పర్ క్యాపిటల్ నెంబర్ 1, జీడీపీలో నెంబర్ 1, అన్నింటిలో నెంబర్ 1. డబ్బులు వెళ్ళిపోయి అంటే మొత్తం కాళేశ్వరం వచ్చింది. ఎక్కడ పోయి కాళేశ్వరం అంటే ఎవరు కాదు. ఇంత అన్యాయమైనటువంటి డిజైన్ చేసిన వాళ్ళని ఏం చేయాలి? ఇంత అన్యాయమైనటువంటి నాణ్యత లోపంతో ఈ ప్రాజెక్టు నిర్మించిన వాళ్ళని ఏం చేయాలి? ఎలాంటి కంపెనీ వాళ్ళు మాకు బాధ్యత లేదంటున్నారు. రిపేర్ చేయాలంటే కూడా వాళ్ళు బతిలాడాల్సి వస్తుంది గవర్నమెంట్. వాళ్ళని కానీ డిజైన్ చేసిన వాళ్ళందరూ కానీ జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులకి వెనక్కి కట్టియాల్సినటువంటి అవసరం ఉందని ప్రజల సొమ్ము. ప్రజలు ఈ బాకీ ఇప్పుడు పేరుతో 2024 నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ కట్టాలని చెప్పి ఇందులో చూసాం. 24 నుంచి మొదలైంది. మనం తీసుకున్నప్పుడు మనం రీపే చేసి మొదలవుతుంది. ఏమైపోతుంది తెలంగాణ ఏమవుతుంది? మనం ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది. చాలా ఆశలతో ప్రజలు ఓటు వేసి గెలిపించారు. ఇవన్నీ చూపెట్టే మీరేదో ఎగ్గొట్టానికి మీరు చేసిన వాగ్దానాలు 6 గ్యారెంటీస్ ఎగ్గొట్టాలని అంటున్నారు. ఇంత అన్యాయం చేసి లక్షల వేల కోట్లు ఈ విధంగా దాన్ని దుర్వినియోగం కాదు, పెద్ద ఇంకా కొత్త భాషలు చెప్పాలంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కాండల్ ఇన్ ద I think in the country, not world, I can't say world. In our country, it might be the biggest scandal. 1 lakh అనేది ఆ గోదావరిలో పోసినా ఎదిగితే దొరికే ఎక్కడ పోసినా తెలవదు, అడుగులు తెలవదు. దీని మీద చాలా సీరియస్ గా ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటూ, భవిష్యత్తులో మరి ఏమవుతుందో నాకు తెలియదు. ఆ ప్రాణాయామం చేయాలా, ఆ ఓల్డ్ డిజైన్ నుంచి తీసుకెళ్తారా, ఎట్లా లేకపోతే దీన్ని ఏమైనా రిపేర్కి అవకాశం ఉంటుందా, అదంతా ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ సలహా తీసుకుని చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా కూడా తెలంగాణకి తీవ్ర నష్టం జరిగింది. ఇవాళ ఇక్కడికి రావటం వల్ల చాలా నేను అతన్నింటిలో వచ్చాను. కానీ ఈ బహుళ అయిన తర్వాత రాలేదు. ఇవాళ యాక్చువల్లీ నేను I have some other work. I wanted to skip this program.
ఎందుకంటే వాళ్ళు అందరూ అనుకున్నాం ఇవాళ ఉన్నారు సో రాంగ్ సిగ్నల్ దట్స్ వై ఐ చేంజ్ మై మైండ్ ఐ హావ్ అటెండెడ్ హియర్ కమింగ్ హియర్ జస్ట్ ఐ లెర్న్ సో మచ్ ఇక్కడ రావడం చాలా నాకు అవగాహన అయింది. ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో మా పార్టీగా నేను నా బాధ్యత వహిస్తాను. ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా మీరు ఎందుకంటే మీ ముఖస్థితికి చెప్పలేదు, ఇది తెలంగాణ జరిగిన నష్టం కాబట్టి ఈ నష్టాన్ని ఎలా రిపేర్ చేస్తారు, ఎలా పూడుస్తారు, పరంగా మనకి రావాల్సిన ఈ భూమి రాయికట్ట అంతా తొందరలో ఎలా పూర్తి చేస్తారు. ఇప్పుడు ఎంత పూర్తయింది కూడా అర్థం కావట్లేదు. 1,00,000 ఎకరాలే అంటే నీకు 18 లక్షల ఎకరాలు మధ్యలోని ల్యాండ్ ఆయకట్టు, ఇంకా 17 లక్షల ఎకరాలకి ఎప్పుడు రావాలి, ఇంకెన్నేళ్ళకి రావాలి. 2016 నుంచి మొదలైనటువంటి ప్రాజెక్టు ఇంక 10 ఏళ్ళలో కూడా రాదు. మళ్ళీ ఏమైపోయిందో తెలవదు. వీటన్నిటినీ మీ మీద చాలా బాధ్యత ఉంది. వీటిని మీరు అంతా సందేహాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ గారికి, ఇతర పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సందర్శన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని వారి సందేశం ఇవ్వాల్సిన కోరుతారు. మీడియా మిత్రులకు, మంత్రివర్గ సహచరులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, ఈ అవగాహన, ఈ పర్యటన గత కొంతకాలం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న చర్చ, ఎన్నికల సందర్భంగా మీకు అందరికీ తెలుసు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు మేమందరం ఇక్కడికి రావాలనుకుంటే పోలీసు నిర్బంధాలతో రానివ్వలేదు. అయినా శ్రీ రాహుల్ గాంధీ గారు, నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నికల అధికారులను పట్టుబట్టి అనుమతి సాధించి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఆ రోజు మేము రావడం జరిగింది. అయితే ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు యొక్క కుంగుబాటు కానీ జరిగిన అవకతవకల మీద పూర్తిగా చూడడానికి సమయము సరిపోలేదు. అదేవిధంగా గత ప్రభుత్వము ఏమాత్రం ఇటువైపు ఎవరిని రానియకుండా వాళ్ళు చేసిన తప్పిదాలు, కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ను ఎవరు చూడకుండా కప్పిపుచ్చి తమ తప్పిదాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడము, అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక, ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికను ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోపము, ప్రాజెక్టుల యొక్క అంచనా, ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే 1800 చిల్లర కోట్లతో మొదలుపెట్టి 4000కు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో పత్రికలలో చూస్తున్నాం, కాగ్ నివేదిక ఇచ్చింది, పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, 1000 కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా మేము చేసిన ఆరోపణ కాదు, కాగ్ ఇచ్చిన నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక. వీటి నేపథ్యంలో శాసనసభ బడ్జెట్ సమావేశంలో శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద విడుదల చేయడమే కాకుండా జరిగిన అవినీతి మీద పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం కూడా ఆమోదించి ఈ బడ్జెట్ సమావేశాలలో ఆ చర్చకు మేము మొదలు పెడదాం అనుకున్నాం. ఎప్పుడైతే గోదావరి జలాల మీద నిర్మించాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద చంద్రశేఖరరావు కొల్లగొట్టిన 1000 కోట్ల రూపాయల మీద చర్చకు శాసనసభలో తెర లేపాలనుకున్నామో చంద్రశేఖరరావు గారికి పూర్తిగా అర్థమైపోయింది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన 1000 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికల మీద చర్చ జరిగితే తన బండారం అంతా బయటపడి ప్రజల ముందు అవినీతిపరుడుగా దోపిడీదారుడుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పినరు అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నల్గొండలో సభ పెట్టిండ్రు. ఇవాళ నల్గొండ సభలో వారు ఎంత శుద్ధపూసలాక మాట్లాడుతుండే అంటే ఇక సత్యహరిచంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు. ఈ సత్యహరిచంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా? చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ 1 కోటి 1వ అబద్ధం చెప్పిండు. ఇప్పటి వరకు 1 కోటి సార్లు చెప్పిండు అబద్ధం, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా అని. ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సావు నోట్లో తలబెట్టినా అని? 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. ఇంకా కూడా సావు నోట్ల తలకాయ పెట్టినా సావు నోట్ల తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు. సావు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యహరిచంద్రునివే, సత్యహరిచంద్రునికి మరో జన్మనెత్తినోనివి అయితే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే. మేమేమడిగినాము? అయ్యా కృష్ణానది జలాల మీద శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరము తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం రమ్మని మేము అడిగినాం. మీరు రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెసే అప్పజెప్పిందని అబద్ధాలు నువ్వు చెప్తే వాస్తవాలను డిసెంబర్ 1, 2023 నాడు మీరు ముఖ్యమంత్రిగా మీ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు రాసిన లేఖను అప్పజెప్పడానికి పూర్తిగా మీరు చేసిన ప్రయత్నాన్ని ఆధారాలతో సహా శాసనసభలో ప్రభుత్వం బయటపెట్టింది. దాని తర్వాత నేనేమన్నా కాళేశ్వరం మీద ఎంతోమందికి అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, అక్కడికి ఎవరిని రాణిస్తలేరు, అక్కడికి ఎవరైనా వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ సమాజంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మంత్రులను, ప్రజాప్రతినిధులను, పత్రికా మిత్రులను అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిద్దాము, అందరం కలిసికట్టుగా వెళ్దామని మా మంత్రి గారు మీకు లేఖ రాయడం జరిగింది. లేఖతో పాటు 13 తారీఖు నాడు వెళ్దామని మేము అన్నాము. ఒకవేళ మీకు ఏవైనా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే మీరు తారీఖు మార్చమన్నా మారుస్తామని చెప్పి శాసనసభలోనే స్వయంగా నేనే మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ నాయకులకు 13 తారీఖు నాడు ఇతర కార్యక్రమాలు ఉంటే మీరు నిర్ణయించిన తారీఖు నాడు అఖిలపక్షం అందరము అక్కడికి వెళ్దాము, పత్రికల వాళ్ళని తీసుకెళ్దాము, అక్కడ జరుగుతున్న పరిణామాలు, నిర్మాణంలో లోపాలను, దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలోనే ప్రజా కోర్టులోనే చర్చించుకుందామని రమ్మని చెప్పినాము. మీరు రాలేదు. రాకపోను శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు. శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు. శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు. కాలు ఇరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గరుందా, నల్గొండ జిల్లా దగ్గరుందా? నల్గొండకి వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం, సానుభూతి చూపించినాం. సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం. ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా, కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ ప్రజా అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు. ప్రజలకి ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు?
కాళేశ్వరం అవినీతి మీద దోపిడీ మీద చర్చకు వచ్చిన సందర్భంలో మీరు కృష్ణా నది జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పినరు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ పెట్టి ఇక్కడికి రాకుండా తప్పించుకున్నారు. ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఓ 4-5 పిల్లర్లు కూలినాయి, కూలితే పెద్ద తప్ప? అయ్యా నీకేది తప్పు కాదు. ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు. నీకు నువ్వే తప్పు జరిగిందా, నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అని మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా? మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నమైపోయినాయి. ఈరోజు కాళేశ్వరము మీ 1,00,000 కోట్ల దోపిడీకి బలైపోయింది. అందుకే మీరు దీన్ని చాలా అల్కగా తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం. చంద్రశేఖరరావు గారు ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే నడితే అన్న ఎట్లా చేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పటోని. అయ్యా శాసనసభలో చర్చ పెట్టినాం, సలహా చెప్పమని అడిగినాం. శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి, అవసరమైతే సభను వాయిదా వేయండి, వారు వచ్చినాక వారి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి, అది కూడా సక్కలేదన్నాడు. సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్యం ఎట్లా మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగానే? అందుకే 4 సార్లు అడిగిన. శాసనసభలో మీరందరూ చూశారు కదా మీడియా మిత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాతిపదికన తీర్మానాలు పెట్టినరు. దీనికి టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏందో స్పష్టంగా చెప్పండి అని అంటే, హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా స్పష్టంగా ఈ తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నా అని చెప్పిండు. అప్పుడే నేను లేచి ఏం చెప్పినా, వీళ్ళు మాట్లాడేదానికి ఏం విలువలేదా చంద్రశేఖరరావు, ఇవి విలువలేని మాటలను కొట్టిపడేస్తాడు, ఆయననే యజమాని, ఆయన ఓనర్, ఆయన వచ్చి చెప్తే తప్ప దీంట్లో విషయం లేదని నేను చెప్పిన. ఇవాళ సరిగ్గా నల్గొండలో అదే మాట్లాడండి. ఏం తీర్మానమే? దిక్కుమాలిన తీర్మానం, దాంట్లో ఏమైనా విషయం ఉందా? అదో పనికిమాలిన తీర్మానం, ఆ తీర్మానానికి వీళ్ళందరూ మద్దతు అని. మరి ఒకవేళ తీర్మానంలో లోపాలు ఉంటే మీరు వచ్చి సవరించేది ఉండే. లేదు, మీ ప్రతినిధిగా మాట్లాడిన హరీష్ రావు గారు ఇది తప్పు, ఈ తీర్మానంలో లోపాలు ఉన్నాయి, దీన్ని సవరిస్తున్నామని తీర్మానం సవరించి ప్రతిపాదించేది ఉండే. నేను చెప్పింది చెప్పినట్టుగా హరీష్ రావు గారు లాంటి వాళ్ళకి ఆ పార్టీలో విలువ లేదు, వాళ్ళ మాటల పట్ల విశ్వాసం లేదు. అందుకే చంద్రశేఖర్ రావాలని మేము అడిగినాము, మీరు రాలేదు. ఇవాళ అంటున్నాడు ఆయన, ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను, ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి. మా ప్రభుత్వము వినడానికి, ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 20 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు? ఇవాళ బెదిరించి బతకాలని చూస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు. మమ్మల్ని వెంటాడతాడంట ఆయన. అయ్యా రా, మంచిది, మేమేమో అల్లాటప్పగా ఏమి ఇక ఆ కుర్చీలో కూర్చోలే. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది. నీలాక ఉద్యమ ముసుగులో మంది పిల్లలను చంపి మేము కుర్చీ ఎక్కలేదు. చచ్చిపోయిన కుటుంబాలను ఆదుకుంటూ మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము. నిజంగానే నేను చంద్రశేఖరరావు గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఈ లోపాలలో, కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి? మీరెందుకు చర్చకు రావడం లేదు? మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రశేఖరరావు గారు ఏ రోజు కూడా కుంగిపోయిన మేడిగడ్డ మీద కానీ, అన్నారం మీద కానీ, సుందిళ్ళ మీద కానీ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు? శాసనసభలో చర్చ పెడితే మీరు మొహం ఎందుకు చాటేసిండ్రు? అదేవిధంగా కేఆర్ఎంబి మీద ప్రాజెక్టులను అప్పచెప్తున్నామని చెప్పి మీ కార్యదర్శి గారు మాట్లాడిన విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ బయట పెడితే
దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీ కార్యదర్శి గారు మీ అనుమతి తీసుకొని లేఖ రాసినా, మీ అనుమతి లేకుంటేనే లేఖ రాసినా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని, ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్గొండలో మీటింగ్ పెట్టినరు. మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా? ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని. నువ్వు చేసిన పనికి నిన్న అధికారంలోకా? ముందే ప్రజలకి విషయాలు తెచ్చుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావని నేను అడుగుతున్నా. మీకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు? ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళిండ్రు? ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది. ఎందుకంటే కుర్చీ పోయింది కదా. కుర్చీ పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్లు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు. ఎంతసేపు అయ్యా వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు? ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా? అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి 5 గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ మీ అందరికీ కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన. ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసిండ్రు. ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి. న్యూయార్క్లో ఇది ఒక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకుర్రు. నేషనల్ మీడియాలో ఇక దాని కథ చెప్పనంతగా కథలు చెప్పుకుర్రు. అందుకే నేను నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా. మీ నేషనల్ మీడియాలో చూపించండి కుంగిపోయిన మేడిగడ్డను, పగిలిపోయిన బ్యారేజ్ను, దోపిడీ జరిగిన నిధులు, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని, టెక్నికల్ అండ్ అదర్ ఇష్యూస్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలను అన్నిటిని కూడా మీరు చర్చకు పెట్టండి. మేము చంద్రశేఖరరావు గారికి మళ్ళీ ఈ వేదిక మీద నుంచి నేను ఆహ్వానిస్తున్నా. మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడు కాదు. మీ గౌరవాన్ని మేమేం తగ్గించం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం సభకు రాండి దయచేసి. ప్రత్యేకమైన ఎట్లాగూ శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు. చర్చలో పాల్గొనండి. మీరు సూచనలు ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి. మీ స్వార్థం, మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నేను మొన్న కూడా చెప్పిన, ఈరోజు చెప్తున్నా. కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది, తోక మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అన్ని పాపాలకు నువ్వే కారణం. నువ్వే అప్పచెప్పినావు, అప్పచెప్పడానికి నిధులు పెట్టినావు, బడ్జెట్ ఆమోదింపజేసినావు, అప్పచెప్పడానికి అవసరమైన లేఖలు రాసినావు. ఇవాళ తోక మిగిలింది, ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసిరా ఏనుగును కూడా టీఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అప్పచెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అల్కగా మాట్లాడుతుండే, ఏముందా 4-5 పిల్లర్లు కుంగిపోయినాయని. అంటే ఆయన ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుండు. ఈ తప్పిదాలల్లా ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ వ్యవహారము? ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగిలినాయి. నీళ్లు నింపితే అది ఉంటుందా, ఊడుతుందా, ఏమైద్దో తెలుస్తుంది. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టుంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది. నీళ్లు నింపితే 2 రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది.
నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసిండ్రు. మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్ దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. ఇది మేం చెప్పడం లేదు, సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కళ్ళకు కట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్టికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన, చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే చంద్రశేఖరరావు గారు దయచేసి రేపటి శాసనసభ సమావేశాలకు మీరు హాజరు కండి. శాసనసభ సమావేశాలలో బడ్జెట్తో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టే శ్వేతపత్రము సాగునీటి ప్రాజెక్టుల మీద మీరు చర్చలో పాల్గొనండి. మీరు ఆ చర్చలో శాసనసభలో మీ అనుభవాన్నంతా రంగరించి కృష్ణానది జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కొట్లాడాలనో మీ అనుభవాన్ని అంతా ఉపయోగించి సూచనలు ఇవ్వండి. అదేవిధంగా 1000 కోట్ల దోపిడీ జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులు ఈరోజు ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలనా వద్దా, ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేయకుంటేనే పూర్తయినట్టు సర్టిఫికెట్ పొందడాన్ని, సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులను శిక్షించాలనా లేదా, మీ వైఖరి ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవకతవకల మీద నీ పార్టీ వైఖరి, మాజీ ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మీది హరీష్ రావు గారి వైఖరి శాసనసభ ద్వారా తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా, చేత కాకపోయినా, నేను సభకు వచ్చినా, మీకోసం వచ్చినా అని అంటున్నావు. నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే. వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు. ఎందుకంటే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్లో 36 సీట్లు ఉన్నాయి. ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్లో 14. ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్లో 2 సీట్లు గెలిచాడు. 36 సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు. రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైనా నాకు కాలు లేదు, నేను అవుటివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడ. ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు. ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా. ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న కుర్చీలకి వెళ్ళి దించిండ్రు. దించి 60 రోజులు కూడా కాలేదు, అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది. ఒకప్పుడేమో మంచంలో వండుకున్న నిజాం హాస్పిటల్లో, దాంతో సానుభూతి పొందిండు. ఆ కథ 10 ఏళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కి వచ్చిండు. నల్గొండకు పోగలిగినోనివి ఇక పక్కలున్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా? ఎందుకు వస్తలేవు? బండారం బయటపడుతుందనా, లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంతా అర్థమవుతుందనా? ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు. భయపడనని ప్రగల్భాలు వాడుతూ భయపడకు, రా సభకు రా. ఎవరొద్దంటారు నిన్ను? సభలో వచ్చి మాట్లాడు. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడో అధ్యక్ష, మీరు మైక్ ఇవ్వండి, వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి. స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు, ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో మనుషులు దొరక్కపోతే పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొలకపోయారా? బస్సులు 100 ఉన్నాయి, మంది 10 మంది ఊరు. నీ ఏషం అట్లుంది చంద్రశేఖరరావు. కాబట్టి ఇంత ఓపికగా ఇక్కడికి వచ్చి ఈ వాస్తవాలను చూసి అధికారులు ఇచ్చిన వివరాలు కానీ, ప్రతిపక్ష పార్టీగా మేము చెబుతున్న విషయాలను కానీ మీరందరూ ఒక బేరీజు వేసుకొని చంద్రశేఖరరావు గారి యొక్క కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది.
కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా కాళేశ్వరానికి రండి. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండ్రు, ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు, గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి. మరి ఇవాళ అదే కాళేశ్వరం చూడడానికి ప్రతిపక్షాలను తెస్తే ఒక్క టీఆర్ఎస్ ఆయన కూడా పత్తకలేడు. మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా. ఈ అద్భుతాన్ని చూడడానికి, చూపించడానికి మీరు రావచ్చు కదా. మర్చిపోయినా, కరెక్టే. పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం, అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది, దాంట్లో రాని, మేము బై రోడ్ పోతున్నాం, మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని. ఆయన ఇప్పుడు చెప్తున్నాం మేము కూడా పోతాం తర్వాత అని. ఏడుకోతావా? కాళేశ్వరం కాదు, కాశీకి పోవాలి నువ్వు. ఇంకా బిచ్చం ఎత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు. సరే, ఇక ఆయన చీకటి మిత్రుడు. బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే ఇప్పటి వరకు. కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరో అన్నారు. ఎన్ని రోజులు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది. ఈరోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, మా చేతికి రాని. ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్ల. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం. ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులు అప్పచెప్పారు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్, బీజేపీ. మీ ఇద్దరు వైఖరి ఒకటేనా? మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా? మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా? ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలవలే మేము. మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి. మీరు చంద్రశేఖరరావు గారి అవినీతిని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేకపోతే చంద్రశేఖరరావును శాసనసభలో నిలదీసి జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా? మీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గారు, ఈరోజు ఈ జరిగిన అవినీతి అక్రమాల మీద మీ అందరికి అవగాహన కల్పించడానికే మీరు చెప్పే విషయాలను అన్నిటిని కూడా ప్రభుత్వంలో చర్చించి మళ్ళీ తప్పకుండా వెనక్కి చెప్తాం. మైకే మేడిగడ్డ బ్యారేజ్ అనేది 94,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా. అయితే మీరు 3,000 కోట్లతో ఖర్చు పెట్టిన ఒక మేడిగడ్డకు మాత్రమే పరిమితమయ్యారు. మొత్తం కలిపి కాళేశ్వరం కుంభకోణం 94,000 కోట్లకు సంబంధించింది. అయితే పక్కన ఉన్న కన్నేపల్లి పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్లు పోయిన సంవత్సరం మునిగిపోయినాయి 2022లో. అయితే అవి మొత్తం కలిపి దాదాపు 15,000 కోట్లు. కేవలం 3,000 కోట్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. 15,000 కోట్లు మీ పక్కనే ఉన్నాయి. దాని మీద ఎందుకు దృష్టి సారిస్తలేరు? మీరు ఇప్పుడు మేము పర్యటనకి ఇది ఒకటే వచ్చిన విచారణలో మీరు చెప్పేటు అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఒక మేడిగడ్డకే పరిమితమైన విచారణ కాదు. మేడిగడ్డ, అన్నారం వీటికి సంబంధించిందో 3 బ్యారేజ్లను కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ఎన్డీఎస్ఏకు లెటర్ రాసి వీటన్నిటిని కూడా పరిశీలించి నివేదిక ఇవ్వమని మేము లేఖ రాయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పిదాలు జరిగినా కూడా అన్ని తప్పిదాల మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సార్, ఇప్పుడు ఒకవైపు ఒకవైపు విచారణ చేస్తామని చెప్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు. హైకోర్టు జడ్జి మీకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, రిటైర్డ్ జడ్జితో విచారణ చేస్తామన్నారు. ఆ విచారణ ఎప్పుడు కొనసాగుతుంది? ఉత్తమ్ గారి ఇంతకుముందు ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేస్తామన్నారు. రెండో విషయం, భాషకు సంబంధించినటువంటి విషయం. మీరు మొన్న మాట్లాడినటువంటి దానికి బీఆర్ఎస్ వాళ్ళంతా అభ్యంతరం చెప్పారు. ఇవాళ కేసీఆర్ కూడా సన్నలు, దద్దమ్మలు అనే భాషను ఎత్తుకున్నారు. దాన్ని ఇప్పుడు భాష మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారి వ్యవహారం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన సందర్భాన్ని తప్పుదోవ పట్టించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుండు. మేము అటు ఇటు దారి తప్పదలుచుకోలేదు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని నిగ్గుదేల్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాని మీద మాత్రమే ఫోకస్ పెడతాం.
డెఫినెట్గా శాసనసభ సమావేశాలలో చర్చ జరిగిన తర్వాత ముగిసిన ఎంబడే మిగతా కార్యాచరణ చేపడుతుంది ప్రభుత్వం. సార్ కేఆర్ఎంబి పైన అఖిలపక్షంని ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్తున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్నారు ఇంతకుముందు. మీరు కేఆర్ఎంబి పైన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉందా మీరు ముఖ్యమంత్రిగా? చంద్రశేఖరరావు గారిని సభలో వచ్చి మాట్లాడమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా, చాలా కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాలలో పనిచేసిన అనుభవాన్ని అంత ఉపయోగించి శాసనసభలోకి వచ్చి వారు ఏమేమి సూచనలు చేస్తారో చేయమని వారి సూచనల్ని ప్రతిపక్షాలందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. Sir, has any action been initiated against L&T? Yeah, we have demanded that L&T take up their own investigation and take up the repair work at their cost. As of now, about 400 odd crores payment is due to L&T. We have held back the payment. Now L&T has produced evidence that they have been pointing out that there are defects in the design and which are not attributable to them. However, our demand with L&T is that they take up this further inquiry and complete repair and revival of the barrage at their cost. Until then, we would hold back all the payment that is due to them. It's about 400 crores. See, at this stage, I cannot comment on this. Like the Chief Minister has said, the National Dam Safety Authority, which is a constitutional body, is being given the task of identifying the fault and the way forward. సార్ మీ ముందు 4 months దాదాపు 3 months ఉంది. ఇంకా నివేదిక రావాలి. మీరు శాసనసభలో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి విచారణ చేస్తారో తెలియాలి. 3 నెలలు గడిస్తే వర్షాకాలం వస్తుంది. ప్రాజెక్టు మరి ఆ లోపు అసలు ఏమి నిర్ణయం తీసుకుంటారు? అసలు ఈ వానాకాలం కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు మీరు పరిచయం చేసుకోండి. నేను లెనిన్ సార్, TV5 వరంగల్. సరే, ఒకటి మిత్రమా, ఇది October 21st సంఘటన జరిగింది. డిసెంబర్ 7 వరకు, డిసెంబర్ 7 మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి. మేము ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో దీని విషయంలో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకుపోయినాం. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ విషయం అప్పచెప్పినాం. అట్ దిస్ స్టేజ్ ఆ యొక్క బ్యారేజ్ల యొక్క విషయంలో ద వే ఫార్వర్డ్ అది మేము ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క అడ్వైస్ మీద పోబోతున్నారని చెప్పి ఆన్ రికార్డ్ మీకు తెలియజేస్తాం. మరమ్మతులు చేస్తారా? ఇప్పుడే మంత్రి గారు చెప్పిండ్రు, సాంకేతిక నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు ఉంటాయని. మీరే చెప్తున్నారు ఆ సాంకేతిక నిపుణులు ఇది పనికిరాదు, కొత్తది నిర్మించాలని చెప్పినని మీరే అంటున్నారు. ఇప్పుడు అది ఆపి దాంట్లో నీళ్లు నింపితే అది కొట్టుకపోతే జరిగే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఇంకా ఫర్దర్గా దీన్ని విశ్లేషించుకొని సాంకేతిక నిపుణుల సూచనల మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుంది. హడావిడిగా ముందుకెళ్తే ఇప్పుడు కేసీఆర్ చేసినట్టే అవుద్ది. సో కేసీఆర్ చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం కొనసాగించదలుచుకోలేదు. పూర్తి స్థాయిలో సాంకేతిక నిపుణులకు సూచన మేరకే ముందుకెళ్తాం. మేమెవరు ఇంజనీర్స్ కాదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీ కాదు మేము. కాబట్టి సాంకేతిక నిపుణుల నివేదిక ప్రకారమే మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. रेवंत जी, एक सवाल ये कि जिस तरीके से आपके विपक्षी पार्टी, आप बीजेपी ये कह रही है कि सीबीआई की जांच हो, क्यों मीडिया को लेकर जाया जा रहा है? बीआरएस कहती है, जैसे आपने भी कहा, कि 3 या 4 ही तो पिलर टूटे हैं. क्या कहना चाहेंगे जब वो कहते हैं कि इसको राजनीतिक तौर पर कीचड़ उछालने की कोशिश की जा रही है? और दूसरा सवाल, ये जो पैसा जनता का पैसा है, आपकी तरफ से भी कहा गया है, पैसा वसूली कैसे होगी? क्या सरकार की रणनीति है इस पर? मैं सीधा एक सवाल आपसे पूछना चाहता हूं, आपके माध्यम से मैं केसीआर साहब को एक सवाल पूछना चाहता हूं. केसीआर साहब के लिए 2 टांगे हैं, एक टांगे टूटे हुए तो क्या फर्क पड़ता है?
अभी इसमें भी पिलर 2-4 टूटा हुआ है, क्या हो रहा है बोल के केसीआर जो बात बोल रहा है ना, उनके लिए भी 2 टांगे है, एक टांगे अगर टूट गए तो भी कुछ नहीं होने वाले हैं। क्यों दवाखाने को गया उन्होंने, क्यों डॉक्टर का नहीं गए? ये कोई बात है क्या? कोई ईमानदार आदमी बोलने का भाषा है क्या ये? तो इसीलिए मैं साफ कहना चाहता हूं, हमारे तरफ से जो कार्रवाई करना है हम वो हिसाब से हम कार्रवाई करेंगे। आगे हमारे सरकार जो इसमें जिसने जिसने कल्प्रिट से सबको पनिशमेंट दिलवा देंगे, वो ये एक तरीका से हम लोग ये प्रोसेस इनिशिएट किए। हम कोई पर्सनल जज्बाती से हम कुछ कार्रवाई करना नहीं चाह रहा है, एक हिसाब से एक तरीका से हम कार्रवाई करेंगे। इसमें केसीआर है, LNT कंपनी है और कौन कौन है, सबके लिए हम एक सिस्टम से पनिशमेंट दिलवाएंगे। सीएम गारू For national media, I just want to highlight one issue. Medigadda barrage, Sundilla and Annaram barrages are the heart of the Kaleshwaram project. How shameful of a former chief minister to say that these barrages which form the core, the heart of the whole Kaleshwaram project costing 94,000 crores, there now one has collapsed. The other 2 NDSA said may collapse. So we can't do any water storage. So we are not doing any water storage and the entire project is non-operational. Now the people of Telangana on a total expenditure of 94,000 crores are paying 10,000 crores per year as interest and principal and loan repayment. And there is not a drop of water being used. Is how irresponsible and shameful for a former chief to say 3 pillars are gone, what is the big deal? You can't use the whole project. And how much of loss for the people of Telangana? No water and you're paying 10,000 crores a year on this debt repayment. సీఎం గారు కేంద్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉన్న సీఎం గారు ఏమీ చెప్పలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం డిమాండ్ చేయట్లేదు అనేది ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు అన్నారు. దీనిపైన మీ స్పందన? ఇక ఆయన అతి తెలివితేటలకు నిదర్శనం. మేము ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇనిషియేట్ చేసినాం, క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేసినాం, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసినాం, సిట్టింగ్ జడ్జి కోసం అడిగినాము. సిబిఐ కంటే కూడా ఉన్నతమైన న్యాయ విచారణకు ఆదేశించినాము. ఎంతసేపు నా సిబిఐకి ఇస్తే ఆ కళ్ళెం మా చేతులకు వస్తుంది, కళ్ళెం మా చేతులు ఉంటే కేసీఆర్ దగ్గర కొంత గిల్లుకోవచ్చు అనే ధ్యాస తప్ప జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చి ఆర్డర్ చేసినందుకు వారికి ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక లేఖ రాసి సిట్టింగ్ జడ్జిని కేటాయించడానికి సహకరించకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీనే తప్పుపడుతున్నాడు కిషన్ రెడ్డి గారు, లేకపోతే బీజేపీ వాళ్ళు. అంటే వాళ్ళకి జ్యుడిషియల్ ఎంక్వైరీ మీద న్యాయమూర్తుల మీద నమ్మకం లేదా? మేమేమో మా స్టేట్ గవర్నమెంట్లో ఉండే విచారణ సంస్థలతో విచారణ చేయిస్తామని మేము చెప్పలేదు. మేము న్యాయస్థానం ద్వారానే విచారణ చేయిస్తామని చెప్పినాము. బీజేపీ వాళ్లకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు, సిబిఐ విచారణ అడుగుతుండ్రా. పాయింట్ నెంబర్ 1. 10 సంవత్సరాలు మీరే 5 ఏళ్ళు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో ఏ కేసులో కూడా సిబిఐ విచారణ కానీ, ఈడీ విచారణ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ విచారణ కానీ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేపట్టలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకు లేఖ రాయలేదు, కేసీఆర్ జుట్టు కాంగ్రెస్ మా చేతికి అందించలేదు. ఇవన్నీ కూడా వింటుంటే కిషన్ రెడ్డి గారి పట్ల జాలి కలుగుతుంది. ఈరోజు ఎందుకు ఎమ్మెల్యేలను పంపించలేదు? వారు నాకు తెలిసి వరంగల్లోనే ఉన్నట్టున్నారు. సగం దూరం ఆల్రెడీ వచ్చిండు, ఇక కొంచెంకంత దూరం వస్తే కాళేశ్వరం చూసిటోడు కదా. ఎందుకు రావడం లేదు? వాళ్ళ అవినీతిని బట్టబయలు చేద్దాము, అవినీతి పరుల బండారం బయట పెడదామని ప్రభుత్వం పిలిచింది. ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు సమావేశానికి పిలిస్తే మేము వెళ్తలేమా? నరేంద్ర మోడీ గారి దగ్గర జలశక్తి మంత్రి దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి ప్రభుత్వం చర్చలు చేపట్టలేదా? మేము పోయి నివేదికలు ఇవ్వలేదా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రావడానికి మీకున్న సమస్య ఏంది? కేసీఆర్ అవినీతి బండారం బయట పెట్టడానికి ఈ కాళేశ్వరం పర్యటన, మేడిగడ్డ సందర్శన చాలా కీలకం. ఎందుకు రాలేదో ప్రజలకు ముందు కిషన్ రెడ్డి గారిని జవాబు చెప్పమన్నారు. విజిలెన్స్ కమిటీ రిపోర్టే అనుకోండి, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్వహణ, డిజైన్, క్వాలిటీ అన్ని లోపాలు ఉన్నాయంటే ఇవన్నీ కమిషన్లతో వ్యవహారం జరిగిందని అనుకుంటున్నాం. మరి వీటన్నింటికి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ కమిషన్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ 3 పునరుద్ధరణ అంటాలకే 1000 కోట్లతో కూడుకున్న అంశం.
మరి వీటన్నిటిని పక్కన పెట్టి పాతది ఏదైతే తమిడేటి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా వచ్చేది దాన్ని ఏమన్నా టేకప్ చేస్తారా? ఏమంటున్నాను, ఇవన్నీ కూడా నిపుణులతో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు. నేను కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు 80,000 పుస్తకాలు మేము చదవలేదు. మాకంత గొప్ప విజ్ఞానం కూడా ఉందని మేము భావించడం లేదు. మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే. టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని వీటిని తొలగించి కొత్తది నిర్మాణం చేస్తే ప్రయోజనమా, లేకపోతే తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించి గ్రావిటీతో నీళ్ళు ఇస్తే ప్రయోజనమా? సాంకేతిక నిపుణులతో చర్చించినాక మా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తుంది. ముందు మీకే వివరిస్తాం. మీ ప్రభుత్వ హయాంలో కొత్త ప్రాజెక్టులు కట్టే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? ఏ కొత్త ప్రాజెక్టులే? ఇటు గోదావరి నది కావచ్చు, కృష్ణా నది మీద కావచ్చు, మీ ప్రభుత్వ హయాంలో కొత్త ప్రాజెక్టులు కట్టేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఈ సమాధానమే మీకు సాంకేతిక నిపుణులు సలహాలు ఇస్తే డెఫినెట్ గా దాని పరిగణలోకి తీసుకుంటాం. Sir, I just want to ask, the Vigilance and Enforcement has given a scathing report. They said that there has been payments given, without even checking the completion and giving completion certificates. Now there is errors on the official side. What action are you taking on the officials? Already we have terminated that CE, and further we are going to recover that payments. If necessary, we are going to use R&R Act, Revenue Recovery Act. సీఎం గారు, థ్యాంక్ యూ. సీఎం గారు రైట్ సార్. గౌరవనీయులకి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్గ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, పాత్రికేయ మిత్రులు, అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.